ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రాజశిఖామణి గారు ఈయన ఒక రియల్ హీరో. ఇంతటి విజయం వెనుక ఆయన పడిన కష్టం ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి వేరే జోన్స్ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ వైపు ఎందుకు వెళ్ళారు మీరు? కమాండో వింగ్, సెక్యూరిటీ వింగ్ ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెంటనే దీంట్లో జాయిన్. NSG లో ట్రైనింగ్ ఎలా ఉంటది? మనిషిని ఎత్తుకొని పరిగెట్టడం, విత్ ఎక్విప్మెంట్స్ తోటి రేస్ చేయడం, ఇవన్నీ చాలా టెస్ట్లు ఉంటాయి. 26 feet వాల్ ఎక్కడం. సో దాంట్లో వెళ్ళి కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. డెత్ కూడా ఉంటుందా? ఉంటుందండి. ఎన్టీ రామారావు గారిని అందరూ దేవుడు అంటారు స్టిల్ ఇప్పటికీ. అసలు ఆయన ఎలా ట్రీట్ చేసేవాళ్ళు మనుషుల్ని? ఆయనకు ఒకవేళ కోపం వస్తే వాట్ ఈస్ దిస్ అని ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. అదే ఆయనకు వలర్ లాంగ్వేజ్ అని. ఇంగ్లీష్ వచ్చిందంటే కోపం వచ్చింది అన్నట్టు. అంతా ఇంగ్లీష్ మాట్లాడంటే అందరికి భయం వేస్తుంది. సరే, ఆయుధం లేకుండా శత్రువుని ఎదుర్కోవడంలో మీరు చాలా దిట్ట అని విన్నాను. మీకు ఆయుధాలతో పని ఉండదంట శత్రువులు. అది ఎలా పాసిబుల్ అవుతుంది మీకు? మనకి సిచ్యువేషన్ బ్యాడ్ అయినప్పుడు ఎవరినైనా సరే ఎట్లయినా సరే కథం చేయాలని మైండ్ ఉండాలి. రాజీవ్ గాంధీ గారికి మీరు చాలా క్లోజ్ అని కూడా విన్నాను నేను. కానీ ఆయన మరణాన్ని మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఓపెన్ టాప్ జీప్ లో నుంచి దిగిపోయాడు. కానిస్టేబుల్స్ పబ్లిక్ ని కొడుతున్నారని అది ఆపటం కోసం ఆయన దిగాడు. దట్ ఈస్ ఓవర్ ఎంథూసియాజం. అవును, సో అది చేయకూడదు. ఆయన మీరు సింగిల్ గా వెళ్ళి ఆయుధం లేకుండా వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చారు. అది అసలు అప్పుడు ఏం జరిగింది? చెప్పాను, మనిషిని క్రూయల్గా చంపాలని, గొంతు కొరికి చంపేద్దాం అనిపించింది అన్న. అది ఎట్లా చేస్తా అంటే అవును చేస్తాను. మీ దగ్గర నేను తీసుకున్న డైట్ మీకు తెలియదు కదా. అల్లిపిరి అటాక్. దే హావ్ నాట్ ప్రాపర్లీ చెక్డ్ అండ్ దే హావ్ నాట్ టేకెన్ ది టఫెస్ట్ ప్లేసెస్. సడన్ గా జరిగింది. ప్రతి బండిని గుద్దలేం కదా మనం. సో వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు గుద్దుతారు పోయి. సరే, ఇన్నేళ్ల కెరియర్ లో మీరు ఎవరినైనా చంపేశారా ఆన్ డ్యూటీలో? అందుకు ఆ పక్కన ఫ్రూట్ షాప్ లో నైఫ్ ఉంటే ముందు వచ్చినట్టు పొడి చేశారు. పొడిస్తే అంతా స్టాబింగ్, బ్లడ్ పట్టుకొని ఉంచుని ఇంక తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారు. సార్, మీరు వర్కింగ్ లో ఉన్నప్పుడు క్రైమ్ కన్నా ఇప్పుడు క్రైమ్ అయితే చాలా హారిబుల్ గా ఉంది. అంటే ఇట్లా పెరగడానికి రీజన్స్ ఏమని అంటారు? ఇప్పుడు అమ్మాయిని గొడవ చేసిన వాడికి వాడి ఫ్రెండ్లే మనకి. సో దే ఆర్ నాట్ అవర్ ఫ్రెండ్స్, దే ఆర్ క్రిమినల్స్. రైట్. క్రిమినల్స్ షుడ్ హ్యావ్ ఏ లాఠీ. లాఠీ కొట్టకూడదంటే ఇంకేం చేయాలి మరి? అందుకే లాఠీ అక్కడ పెట్టుకుని రోజు దాని దండం పెట్టుకోవాలి. లాఠీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఉమెన్స్ ఉంటారు. వాళ్ళు నైట్ డ్యూటీలు కూడా చేస్తారు. అంటే కానిస్టేబుల్ లెవెల్లో వాళ్ళు నైట్ డ్యూటీలు చేస్తారు. వాళ్ళకు కూడా కొన్ని సిచ్యువేషన్స్ అసలు ఫేస్ చేసే అవకాశం ఉంది. ఆ సిచ్యువేషన్ ని నువ్వు డీల్ చేయలేకపోతే క్రిమినల్ ఎట్లా డీల్ చేస్తావు? రైట్. ఒక ఉమెన్ ఆఫీసర్కి పోతున్నాడు, అడిగి దడబుట్టాలి. అడిగి చెప్పాను కదా నేను కొరుకుతానన్నాను, మీరు రెక్కేస్తారు. NSGకి వెళ్ళాలనుకునే వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్తో ఏమైనా ఒక మంచి సజెషన్ ఇస్తారా? బ్రెయిన్ అండ్ బ్రాన్ బోత్ బేసిక్ ట్రైనింగ్ నుంచి 9th year నుంచి కానీ వాళ్ళు డెవలప్ చేసుకుంటే, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ పట్టుకుంటే. హాయ్, హలో, నమస్తే. రాజశిఖామణి గారు ఈయన ఒక రియల్ హీరో. ధైర్యం, డెడికేషన్, డిసిప్లైన్లో అందరికీ ఒక రోల్ మోడల్. స్పోర్ట్స్ ఫీల్డ్ నుండి పోలీస్ యూనిఫామ్ దాకా, ట్రైనింగ్ అకాడమీ నుండి మావోయిస్టుల రణరంగం దాకా ఈయన వేయని అడుగే లేదు. అంతేకాదు NTR గారు, రాజీవ్ గాంధీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి బడా నేతలకు సెక్యూరిటీ ఇచ్చి దేశ రక్షణలో తనకంటూ ఒక మార్క్ చూపించారు. ఈయన VVIPలకి సెక్యూరిటీ ఇస్తే సమస్య వాళ్ళ కాంపౌండ్ గేట్ కూడా టచ్ చేయలేదు. అసలు ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎలా వచ్చారు? ఇంతటి విజయం వెనుక ఆయన పడిన కష్టం ఏంటి?
అనేది ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాం. నమస్కారం, గ్రేట్ లెజెండరీ రాజశిఖామణి గారు. నమస్తే. సార్, మీరు యాజ్ ఏ ఐపీఎస్ గా అందరికీ తెలుసు, కానీ మీ గతం ఒక్కసారి మీ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్దాం. ఇప్పుడు మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు? గుంటూరులో పుట్టాను, బట్ పుట్టడం గుంటూరే కానీ బట్ ఎంటైర్ లైఫ్ అంటే స్టడీస్ లైఫ్ కానీ ఎదగటం కానీ ఎవ్రీథింగ్ ఇన్ ఒంగోలు. ఓకే. ఒంగోలులో ఏబిఎం కాలేజ్ ఉండేది మాకు ఇంటికి ఒక 100 yards లో 29 acres ల్యాండ్. అది 29 acres హై స్కూల్. సో దాంట్లో చదివినోడికి ఏ గేమ్ అయినా వస్తుంది, అంటే ఆడినోడికి ఏ గేమ్ అయినా ఆడగలిగిన కెపాసిటీ డెవలప్ అవుతుంది. ఫుట్బాల్ కానీ, బాస్కెట్బాల్, టెన్నిస్, బేస్బాల్, ఎవ్రీథింగ్, ప్రతి గేమ్ అక్కడ ఉంటుందండి. సో అడ్వాంటేజ్ మాకు కలిగింది అది చేయటానికి. అది నాకు ఒక్కడికి అవకాశం ఏమొచ్చిందంటే అథ్లెటిక్స్ కూడా చేయడానికి నాకు అవకాశం వచ్చింది. నాకు ఒక్కడికి, ఎందుకంటే మిగిలిన ఫుట్బాల్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. కానీ ఫుట్బాల్ కొంత ఇండిసిప్లిన్ చూశాను నేను చిన్నప్పటి నుంచి. కొంత ఎన్సీసీ స్కౌట్స్ ఉన్నవాడిని. ఇండిసిప్లిన్, కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు అట్లా వస్తే ఐ కెనాట్ యాక్సెప్ట్ చేశాను. అందుకని మెల్లగా అందులో నుంచి అథ్లెటిక్స్కి వచ్చానండి. సో స్టార్టింగ్ అథ్లెటిక్స్ ఫ్రమ్ ఏబిఎం ఓన్లీ. ఇంటర్మీడియట్ అయిపోగానే శర్మ కాలేజ్ చేరానండి, డిగ్రీ. సో అది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. శర్మ కాలేజ్, చివుకల శ్రీరామ శర్మ కళాశాల. సో ఒంగోలు ఫేమస్. అందరు కూడా టీ కృష్ణ వీళ్ళందరూ కూడా, గిరిబాబు వీళ్ళంతా అక్కడ చదివిన వాళ్ళు, మరుదూరు రాజా అంతా. సార్, మీరు ఈ ఐపీఎస్ లోకి రావాలి అనేది మీ చిన్నప్పటి నుండి ఉన్న డ్రీమా, లేకపోతే దేన్నైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా? అంటే ఇది నేను వచ్చింది డైరెక్ట్గా యాజ్ సబ్ ఇన్స్పెక్టర్ జాయిన్ అయినండి ఫస్ట్. బట్ ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పుడు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు, కృష్ణ వీళ్ళు నాకు ఇష్టం. వాళ్ళిద్దరే ఇష్టం. కృష్ణ, ఎన్టీ రామారావు ఫస్ట్, నెక్స్ట్ కృష్ణ. ఎందుకంటే వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్, వాళ్ళు ఎంతూసియాస్టిక్గా ఉండటం, హెల్ప్ చేయటం, ఎవరికైనా ఏదైనా కష్టం కలిగితే వీళ్ళు వెళ్ళి చేయటం. సో ఇటువంటివన్నీ చూసేవాళ్ళం చిన్నప్పుడు. అయితే మీకు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి వేరే జోన్స్ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ వైపు ఎందుకు వెళ్ళారు మీరు? ఇంటెలిజెన్స్ రావడం అంటే ఏంటి, ఆల్రెడీ నేను స్పోర్ట్స్ లో 5 years ఉన్నానండి. 5 years లో స్టేట్ ఛాంపియన్ని. ఫస్ట్ రికార్డ్ ఆనాడు రికార్డ్ చేసిన 82లో ఎన్టీ రామారావు గారి వైఫ్ బసవ తారకమ్మ నాకు ఛాంపియన్ అవార్డు ఇచ్చింది. దట్స్ గ్రేట్ పోస్ట్ అచీవ్మెంట్. ఆ ఫోటో నాకు లైఫ్ లో మర్చిపోలేంది. సో అట్లా ఆ 5 years నేను ఛాంపియన్గా ఉన్నాను. నా రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేయలేదు, నన్ను కూడా ఎవరు బీట్ చేయలే నా ఈవెంట్స్లో. సో అలాగే 1500 meters 4 minutesలో పరిగెట్టాను నేను. సో ఇంతవరకు ఎవరు చేయలే. 82లో 83, 84 అట్లా పరిగెట్టినోడిని ఇప్పటి వరకు ఎవరు ఆ బ్రేక్ చేయలే ఆ టైమింగ్. గ్రేట్ సార్. అట్లా అథ్లెటిక్స్ చేస్తూ అది అయిపోయిన తర్వాత దాంట్లో ఎందుకో ఇది కమాండో వింగ్, సెక్యూరిటీ వింగ్, ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెంటనే దీంట్లో జాయిన్ అయిపోయాను. అసలు ఎలా ఉంటుంది సార్ ఎన్ఎస్జిలో ట్రైనింగ్? ఎలా ఉంటుంది? ఎన్ఎస్జి ట్రైనింగ్ అంటే టఫ్ గా ఉంటుందండి, అందులో ఏమి డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఎన్ఎస్జి ట్రైనింగ్ అంటే అన్ని టాస్క్లు, ఇట్ ఈస్ ఏ రష్యన్ మోడల్ టెక్నాలజీ. దోస్ డేస్ ఇందిరాగాంధీని అసాసిన్ చేసిన తర్వాత రాజీవ్ గాంధీ డెవలప్ చేశారు దాన్ని. సో బట్ ఆయనకి ఉపయోగపడలేకపోయింది అనుకోండి, ఆయనకి సెక్యూరిటీ తీసేసినందువల్ల. అయితే అది ఆ డెవలప్మెంట్లో కంప్లీట్గా ఏదైతే టెక్నాలజీ, ఏదైతే డెవలప్మెంట్స్, ఎటువంటి మాడ్యూల్స్ ఉన్నాయో, ట్రైనింగ్ మాడ్యూల్స్ అన్ని సేమ్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు వివేక్ గారని చాలా మంది ఉండేవాళ్ళు అక్కడ, 2 senior officers. దే డెవలప్డ్ ఎనీథింగ్. అండ్ సుబ్రహ్మణ్యం గారిని సీనియర్ మోస్ట్, పద్మశ్రీ సుబ్రహ్మణ్యం, వీళ్ళంతా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి డెవలప్ చేశారు. అంటే ఎంతకాలం ఉంటుంది ఎన్ఎస్జి ట్రైనింగ్? ఎన్ఎస్జి ట్రైనింగ్ పోవాలంటే మనకి టెస్ట్ 1.5 months ఉంటుందండి. 1.5 months మన దగ్గర, మన స్టేట్ లోనే. దానికి సంబంధించి నేను 1.5 months చేశాను. అంటే ఫస్ట్ పిఎస్ఓ ఇచ్చారు. పిఎస్ఓలు అన్నింటిలో నేను ఎక్స్ట్రాడినరీగా ఉన్నానని, నన్ను పిఎస్ఓ ట్రైనింగ్ కాదు, మీకు ఎన్ఎస్జి ట్రైనింగ్ అన్నారు. ఓకే సార్ అన్నాను. సో ఇన్ దట్ వే ఐ కంప్లీటెడ్ 1.5 months ఫర్ దట్ ట్రైనింగ్. అంటే బేసిక్ గా ఎలాంటి ట్రైనింగ్ ఉంటది? ఒక 2-3 points చెప్పండి మన వ్యూవర్స్ కోసం. అంటే ట్రైనింగ్ అంటే ఏంటంటే ప్రతిదీ కూడా మనము మనకి ఇండివిజువల్ గా ఒక ఎంతూజియాజము, దాని మీద ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ లేకపోతే వీ కెనాట్ డూ దట్ ట్రైనింగ్. వీ కెనాట్ ఈవెన్ వీ వాంట్ గో ఆల్సో. చాలా మంది బై ఫోర్స్ కూడా పోలేరు, ఏదో ఒక సాగు చెప్పుకొని బయటకు వచ్చేస్తారు. కొంతమంది పోతారు, బట్ కొంతమంది ఫెయిల్ అయిపోతారు. సో ఎమోషనల్లీ, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలి.
అదర్వైజ్ ఈ లంగ్స్ హార్ట్ స్ట్రాంగ్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దాట్. ఎస్, అందరికి కూడా మజిల్స్ అవి కాదండి, లంగ్స్ హార్ట్ స్ట్రాంగ్నెస్. దాంట్లో లంగ్స్ హార్ట్ స్ట్రాంగ్ ఉన్నవాడు ఏదైనా చేస్తాడు, అది మెయింటైన్ చేయగలడు. ఎందుకంటే బికాజ్ ఎండ్యూరెన్స్, స్ట్రెంగ్త్, స్టామినా ఉన్నవాడికే లంగ్స్ హార్ట్ స్ట్రాంగ్ విత్ గుడ్ హ్యాబిట్స్, అంటే గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. రైట్. అట్లా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ట్రైనింగ్ లో? ట్రైనింగ్ చాలా హ్యాపీగా ఉందండి నాకు. మిగిలిన వాళ్ళు సఫర్ అయినా అప్పుడు కంట్రీ మొత్తం చేసాము, అందరూ పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని స్టేట్స్ నుంచి చేస్తే, మణిపూరు, అటు పంజాబ్, హర్యానా అండ్ తమిళనాడు, కర్ణాటక, అన్ని స్టేట్స్, మధ్యప్రదేశ్, ఇట్లా చాలా స్టేట్లు వచ్చినాయి. సో లక్ ఏంటంటే ఆ స్టేట్స్ అందరితో ట్రైనింగ్ చేసినప్పుడు ఐఎమ్ ద నంబర్ 1 ఫర్ ద షూటింగ్ అండ్ రన్నింగ్ కంబాట్ రేసెస్. అంటే మనిషిని ఎత్తుకొని పరిగెట్టడం, విత్ ఎక్విప్మెంట్స్ తోటి రేస్ చేయడం, ఇవన్నీ చాలా టెస్ట్లు ఉంటాయి. 26 feet వాల్ ఎక్కడం. సో దాంట్లో వెళ్ళి కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. డెత్ కూడా ఉంటుందండి, మామూలే. చనిపోవడం అనేది అది ఒప్పుకున్న తర్వాత ఎప్పుడైనా పోతాం అనేది వి మస్ట్ బి ప్రిపేర్ ఫర్ దాట్. దట్ ఈస్ ద కమాండర్ ట్రైనింగ్. ఇప్పుడు ఎన్ఎస్జి అనేది రిస్క్ తో కూడిన జాబ్. అది మీ ఫ్యామిలీ నుండి కానీ, రిలేటివ్స్ నుండి కానీ, వద్దు అటు సైడ్ అని ప్రెషర్ ఏమనిపించలేదా? అంటే నేను ఎప్పుడు చెప్పను, అవి ఇంట్లో కూడా చెప్పను. ఇవన్నీ ఒక ట్రైనింగ్ ఉంది వెళ్తాను అంటాను అంతే, చెప్పకుండా వెళ్ళేవాళ్ళు. చెప్పను. ఈవెన్ నా సెలక్షన్ కూడా మా మదర్కి చెప్పలా. అప్పుడు పోలీస్ అంటే కొద్దిగా రాంగ్ ఉండేది, పోలీసా అనేవాళ్ళు. అందుకని నా సెలక్షన్ కూడా ఎవరు చెప్పలేదు, నేను చెప్పకుండా వెళ్ళిపోయాను. కానీ ప్యాషన్ తో ఇంట్లో చెప్పకుండా, ఎందుకంటే అప్పుడు మన ఫాదర్ మదర్ వాళ్ళు అది ఎందుకు రా అనేది అంటారు, ఖచ్చితంగా ఆపుతారు కూడా. వాళ్ళు ఆపిన తర్వాత ఎక్కాను అనుకో. కానీ ఎలా మేనేజ్ చేశారు సార్ ఇంట్లో తెలియకుండా? ఏదో స్పోర్ట్స్ ఈవెంట్లు అయ్యి నేను వెళ్తుంటాను కాశ్మీర్కి. ఎన్సీసీ క్యాంపులో కాశ్మీర్ చేశాను. అప్పుడే కాశ్మీర్, డాల్ లేక్లు, మంచు కొండల్లో తిరిగాను నేను. టంగ్మార్గ్, గుల్మార్గ్, ఈ కొండల్లో -4 ఎంత ఉండేది అప్పట్లో. చలి చలి, మంచు వర్షాలు కూడా వచ్చాయి. అప్పుడే తిరిగాను 76 ఐ థింక్. సో ఆ రూట్లో నాకు అన్ని వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది, వీడు స్పోర్ట్స్కి వెళ్తాడు, ఎన్సీసీకి వెళ్తాడని. అందులో కూడా ఇదొక భాగంగా వెళ్ళిపోయాను సెలక్షన్కి. యాజ్ ఎ కమాండోగా మీరు ఫస్ట్ ఎవరికి సెక్యూరిటీ ఇచ్చారు? ఫస్ట్ ఎన్ఎస్జీ చేసిన తర్వాత ఫస్ట్ ఎన్టీ రామారావు గారికి ఇచ్చాను. ఎన్టీ రామారావు గారికి మీకు ఇష్టమైన, మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎన్ఎస్జీ లోకి వచ్చిన వ్యక్తికి అది లక్ అంతే. సో ఇస్ గ్రేట్ మ్యాన్. ఆయన దగ్గర చేశాను. చాలా రెస్పెక్టివ్గా మాట్లాడేవాడు. ఏమండి అని పలకరిస్తుంది. అసలు ఎన్టీ రామారావు అందరూ ముఖ్యమంత్రి, అంత ఇదిగా ఉంటాడు. మేము ఇప్పుడు సార్ ఆయన్ని, ఎన్టీ రామారావు గారిని అందరూ దేవుడు అంటారు స్టిల్ ఇప్పటికీ. అంటే బయట ఉన్న వ్యక్తులు ఆయన్ని చూసే విధానం వేరు, మీరు దగ్గరగా క్లోజ్ గా ఉండి చూసారు. అసలు ఆయన ఎలా ట్రీట్ చేసేవాళ్ళు మనుషుల్ని ఎవరిని కూడా. అసలు ఆయన నోటమిట వల్గర్ లాంగ్వేజ్ రాదండి. నేను ఇప్పుడు ఇలా ఏమండి అంటాడు. ఆయనకి ఒకవేళ కోపం వస్తే వాట్ ఈస్ దిస్ అని ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అదే ఆయనకి వల్గర్ లాంగ్వేజ్ అని. ఇంగ్లీష్ వచ్చిందంటే కోపం వచ్చింది అన్నట్టు. అంతా ఇంగ్లీష్ మాట్లాడంటే అందరికి భయం వేస్తుంది. ఐ డోంట్ టాక్ ఆల్ దీస్ థింగ్స్, ఐ డోంట్ లైక్, ఇట్లానే వస్తారు. అప్పుడు హైయెస్ట్ అనమాట అది. అంతేగాని ఎన్నో వల్గర్ లాంగ్వేజ్ చక్కగా మాట్లాడతాడు. ఎంతకాలం చేశారు ఆయన దగ్గర మీరు? దాదాపు ఒక 86 నుంచి 90 వరకు, అంటే 89 ఎలక్షన్స్ వరకు చేశాను నేను. అప్పటికే ఎన్ఎస్జీ కమాండ్ 86 చేసి వచ్చాను కదా. రాగానే నాకు వేసాడు. ఆయన క్యాంప్స్ అన్ని కవర్ చేశాను. ఫస్ట్ కాశీబుగ్గ, శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయింది లైఫ్. అట్లా అన్ని చోట్లకి తిరిగాను. తిరుపతి. ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. 24 అవర్స్లో 19 అవర్స్ గ్యారెంటీ, ఒక్కొక్కసారి 20 అవర్స్ కూడా అయిపోతుంది ఆయన దగ్గర వర్క్. అంటే ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కానీ వీ కెనాట్ కదా. అసలు ఎలా ఉంటుంది సార్ ఎన్ఎస్జీలో ఉన్న వాళ్ళకి డైలీ లైఫ్ ఎలా ఉంటుంది? ఎన్ఎస్జీలో వాళ్ళకి ఏంటంటే డైలీ లైఫ్ టఫ్గానే ఉంటుంది. మార్నింగ్ నుంచి అండి. తర్వాత ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో కూడా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఉంటుంది ఇర్రెగ్యులర్ టైమింగ్స్. అంటే ఇప్పుడు మార్నింగ్ చేసేది కామన్, కానీ మిట్ట మధ్యాహ్నం చేయిస్తారు. లేకపోతే సాయంత్రం చీకటి పడిన తర్వాత షూటింగ్ చేయిస్తారు. మధ్యరాత్రులు ట్రైనింగ్ ఇస్తారు. సో టైమింగ్స్ తో సంబంధం ఉండదు. సో ఎందుకంటే చిన్న దీపం పెట్టి అక్కడ టార్గెట్ మీద కొట్టమంటారు. సో అది దీపం మీద, అసలు దీపం మామూలు చూడటమే చాలా ఇదిగా చూస్తారు జనాలు. మాకంటే అలవాటు అయింది కాబట్టి మాకు ట్రైనింగ్ ఉండేది అనేది మన సెక్యూరిటీ వింగ్లు ఇక్కడ. అహ్లువాలియా అండ్ కొండన్న అండ్ రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు అని. సో వీళ్ళు ముగ్గురు అప్పుడు బేస్ ఫర్ ది ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్
ఇన్ ది ఆంధ్రప్రదేశ్. సో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఒక్కొక్క కెపాసిటీ కలిగిన ఇండివిజువల్ కెపాసిటీ. ఆయన బాస్ ఆయన అహ్లూవాలియా గారు, బట్ ఆయన టీమ్ కెప్టెన్ లాగా బిహేవ్ చేస్తారు. హీ విల్ వర్క్, హీ విల్ మూవ్, హీ విల్ కమ్ టు ఆల్ ప్లేసెస్. బాసిజం అనేది ఉండదు. బాసిజం కాదు, హీ విల్ వర్క్ విత్ అస్ అంతే. సో వీఆర్ హ్యాపీ. కన్ఫ్యూజ్ అవుతామ్మా ఐపీఎస్ ఆఫీసర్ ఇట్లా వచ్చారు. సార్, ఆయుధం లేకుండా శత్రువుని ఎదుర్కోవడంలో మీరు చాలా దిట్ట అని విన్నాను. మీకు ఆయుధాలతో పని ఉండదంట శత్రువులు, అది ఎలా పాసిబుల్ అవుతుంది మీకు? అంటే మనం ఆయుధం లేకుండా అంటే మనం అందరం ఏదో బ్రూస్ లీ అనుకుంటారు. మనం కొన్ని కంపేర్ చేయాలి. కొన్ని ఈవెన్ చిన్న చిన్న పిల్లిని రూమ్లో వేసి కొడితే అది పుల్ అయిపోద్ది అనేది. జస్ట్ లైక్ అంటే ఆ ఎగ్జాంపుల్ చాలు, మనకి పెద్ద అవసరం లేదు, మనం పెద్ద మాస్టర్స్ బ్రూస్ లీ లాగా అవసరం లేదు. బట్ మనకి సిచ్యువేషన్ బ్యాడ్ అయినప్పుడు ఎవరినైనా సరే ఎట్లయినా సరే కథం చేయాలని మైండ్ ఉండాలి మనకి. అట్లుంటే మనకి భయం ఉండదు. సో మెయిన్ థింగ్ ఏంటంటే దీని అర్థం వల్ల హార్ట్ లంగ్స్ స్ట్రాంగ్ ఉండాలి, భయం అనేది ఉండకూడదు. భయం అనేది ఉంటే ఆ ట్రైనింగ్ చేయలేము, ఆ ట్రైనింగ్ చేసిన సక్సెస్ఫుల్ కాలేము. సో ఈ రెండు లేవు కాబట్టి అది సక్సెస్ఫుల్ అయ్యాం. అలాగే ధైర్యంగా చేయగలిగాం వితౌట్ వెపన్ కూడా. ఇదండి కాన్సెప్ట్. ఓకే సార్, ఇప్పుడు విఐపీలకి మీరు సెక్యూరిటీగా ఇస్తున్నప్పుడు కొంత వాళ్ళు జనాల్లో కూడా వెళ్తుంటారు. ఆ టైంలో మీరు సెక్యూరిటీని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? అది నేను చేసేది జనరల్గా విఐపీస్ అంటే ప్రైమ్ మినిస్టర్ లెవెల్, లేకపోతే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, లేకపోతే సీఎంఓ, గవర్నరు, అదర్ కంట్రీస్లో ఉన్న ప్రెసిడెంట్లు వాళ్ళకే చేశాను నేను. నాకు అటువంటి ఇంపార్టెంట్ టాస్క్లే ఇస్తారు నాకు. సో చేసినప్పుడు నేను ఎప్పుడు కూడా జనాల్లోకి వెళ్తే కంపల్సరీగా ఫ్రేమ్ ఫామ్ చేస్తాను. అటు నలుగురు నేనేమో విఐపి నాకు మధ్యలో ఉంటాను. నేను ఇట్లా ఎదురుగా నా షోల్డర్స్ అంటే నేను చేతిలో ఉంటాను అనమాట. అంత అబ్జర్వ్ చేస్తుంటాను. బట్ నా ఆయనకి ఇద్దరు ఉంటారు, ముందు ఇద్దరు ఉంటారు. సో ఈ ఫ్రేమ్లోకి ఎవరు రాలేరు, రానియం కూడా. ఓకే, ఆ జనాల్లో నుండి వచ్చే థ్రెట్ ని ఎలా పసిగడతారు మీరు? అంటే జనాల్లో థ్రెట్ వెపన్ అనేది తీసుకురావడం చాలా ఇంపాసిబుల్. అది వెపన్ అంటే వాడు చిన్న కత్తి లేదా అట్లాంటి తీసుకురావాల్సిందే. కానీ ఈ ఫ్రేమ్లో ఉన్నప్పుడు ఇంక ఈ ఫ్రేమ్ ఆల్రెడీ కాన్సన్ట్రేటెడ్ వే. ఇది ఇందులోకి ఏది సడన్ గా వచ్చినా కానీ మేము అటాక్ చేసేస్తాం. ఓకే సార్, మీరు వివిఐపీలకే సెక్యూరిటీ ఇచ్చారు. అలాంటి టైంలో వాళ్ళతో పాటు ఇంకా ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా ట్రావెల్ చేస్తారు, అప్పుడప్పుడు వస్తుంటారు. సో ఆ టైంలో ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? అంటే వాళ్ళతో వచ్చినా ఎవరితో వచ్చినా, ఒక్కోసారి రాజీవ్ గాంధీ వచ్చాను లాస్ట్ జర్నీ అయింది ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో. సో అప్పుడు సీఎం గారు అడ్డగా నడవలేకపోతున్నాడు ఆయన, అప్పటికి ఏదో సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. సో అప్పుడు మేమేం చేస్తాం, సీఎం గారిని పక్కకి తీసుకొని ముందుకు వెళ్ళిపోయాం. సో అంటే ఇక్కడ సెక్యూరిటీ కాన్సెప్ట్ కాకుండా ఆ వెళ్ళే విధానం కూడా ఆగిపోకూడదు. తర్వాత ఈయన సొంతగా వెళ్ళకూడదు, తర్వాత ఈయన మూవ్మెంట్ కూడా స్లో కాకూడదు. ఎందుకంటే మనం అంటే మరీ బాగా వీక్ ఉంటే వెహికల్లోనే తీసుకెళ్ళిపోతాం. ఈజ్ నాట్ వీక్ కదా, ఈజ్ అ డైనమిక్ స్పీడ్. రాజీవ్ గాంధీ స్పీడ్ మ్యాన్. సో అట్లా ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు అట్లా చేస్తుంటాం. ఎస్ సార్, రాజీవ్ గాంధీ గారికి మీరు చాలా క్లోజ్ అని కూడా విన్నాను నేను. ఆయనతో వైజాగ్లో లాస్ట్ మీరు సెక్యూరిటీ ఇచ్చారు. కానీ ఆయన మరణాన్ని మీరు ఎలా ఫీల్ అయ్యారు తెలిసిన తర్వాత? ఫస్ట్ అండ్ మనం భారతదేశం పోలీసు, మీకు ఆయన అంటే చాలా ఇష్టం అని కూడా విన్నాను. చాలా బాగా మాట్లాడుతారు ఆయన కూడా. అంటే మనము డ్యూటీ చేస్తాం కదా, ఒక రోజు ఆయన ఎందుకు నన్ను గుర్తించగలిగాడంటే, ఒక రోజు నేను కావాలి కదా, ఇంటెన్షనల్ కాదు, ఓపెన్ టాప్ జీప్లో నుంచి దిగిపోయాడు. కానిస్టేబుల్స్ పబ్లిక్ ని కొడుతున్నారని అది ఆపటం కోసం ఆయన దిగాడు. దట్ ఈస్ ఓవర్ ఎంతూజియాజం. సో అది చేయకూడదు ఆయన. కానీ ఆయన ఇంటర్నల్ ఫీలింగ్ అది, పాపం వాళ్ళని కొడుతున్నారని ఆయన చూడటానికి వచ్చినాడు. ఈయన దిగిపోయాడు. నాకు టెన్షన్ వచ్చింది, నేను పక్కనే ఉంటాను కదా, వెంటనే పోయి వాటేసుకున్నాను. సారీ సార్, आप जीप में चढ़ जाइए. नहीं छोड़ दो नहीं साहब, आप जीप में चढ़ जाइए, मैं देख लेता हूँ साहब अन्न. ఫోర్స్బుల్లీ ఆయన మళ్ళీ జీప్ ఎక్కి చప్పుడు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ని ఈ మీదటి కొట్టారు. అదలా అట్ట కాదు, మనము కంట్రోల్ చేయాలి. మాబ్ ఆపరేషన్ కాదు, ఇట్ ఈస్ ఏ మాబ్ కంట్రోల్ అని చెప్పగానే దే రియలైజ్ అండ్ లాఠీలు పట్టుకొని సేవ్ చేసుకుని ఈజ్ హ్యాపీ. సో ఇన్ దట్ వే ఆయన తెలుసుకున్నాడు. సో సెక్యూరిటీ మీన్స్ చంపడం రావడం అనేది కాకుండా కొన్ని మనం వీ హ్యావ్ టు కంట్రోల్ ది సిచ్యువేషన్స్, అది కూడా చేయాల్సి వస్తుంది. ఆయన మరణాన్ని ఎలా ఫీల్ అయ్యారు సార్? చాలా ఇప్పుడు ఏదో అది అయిపోగానే వైజాగ్లోనే ఉన్నాం కదా, థియేటర్కి వెళ్ళాం. అశ్విని
నా చెప్ప మూవీ స్పోర్ట్స్ గురించి ఉంటుంది దాంట్లో. ఆ అమ్మాయి గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్తుంది. ఆ సినిమా షూటింగ్కి వెళ్ళాం, మధ్యలోనే సినిమా ఆపి గొడవ అంటే ఇది సంగతి జరిగింది. వి ఫెల్ట్ వెరీ సాడ్. సో అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఆయన ప్రోగ్రామ్ విత్ సీఎం అక్కడి నుంచి రిసీవ్ చేసుకున్నాను. సీఎం గారు అడిగారు, ఎరా ఎప్పుడు వచ్చావు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, సీఎం నాతో ఇప్పుడు మాట్లాడు కదా, అప్పటికి సీఎం మారాడు కదా, ఈయన కదా నేదురుమల్లి జనార్దన్. అంటే నేను అనుకున్నా వైజాగ్ ఇన్సిడెంట్ గుర్తుంచుకున్నారు. బట్ హీ ప్రైజ్డ్ ఎ లాట్. మన వాళ్ళు నన్ను కూడా పక్కకి తీశారు, రాజీవ్ గాంధీ చాలా బాగా చూసుకున్నారని ప్రైజ్ చేశాడు. సో అట్లా మనము సెక్యూరిటీ అప్పుడు మనము దేన్ని దృష్టిలో ఉంచుకోకూడదు. విఐపి అంటే ఇస్ జస్ట్ లైక్ సబ్జెక్ట్, టు లుక్ ఆఫ్టర్ హిజ్ ఫెసిలిటీ, హిజ్ సెక్యూరిటీ, ఎవ్రీథింగ్. మగ మిగిలిన విషయంలో వీళ్ళు వస్తున్నారు, మనకి దృష్టి ఉండకూడదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్. ఇది ప్రాక్టీస్ చేయిస్తారు మాకు. మేము ఇటు వెళ్తా ఉంటే ఎన్ఎస్జీలో సైడ్ నుంచి బస్తాలతో కొడతారు. బస్తాలతో కొడితే దాన్ని గన్ పెట్టుకుంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. మల్టీ టాస్కింగ్. ఆ తర్వాత ముందుకెళ్తే మంటలు ఉంటాయి జిగ్ జాగ్ రోడ్లో. తర్వాత ఇంకొక రూమ్ లోకి వెళ్తే కంప్లీట్ టీర్ గ్యాస్ ఉంటుంది. సో ప్రాణాల మీద హోప్స్ వదిలేసుకొని చేయాలి. అది చేయకపోతే వేస్ట్. ఎందుకు ఇంకా హాయిగా ఉద్యోగం చేసుకుంటే బెస్ట్ కదా. ఇట్స్ జస్ట్ అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సార్, రాజీవ్ గాంధీ గారిని కాల్చి చంపారు, అది సెక్యూరిటీ లోపం అని మీరేమన్నా అంటారు? 100% అండి, 100,000% సెక్యూరిటీ లోపం. బేసిక్ ఏంటంటే సడన్ ప్రోగ్రామ్స్ వివిఐపికి పెట్టకూడదు, నెంబర్ 1. తర్వాత సడన్ ప్రోగ్రామ్స్ పెట్టారంటే ఆటోమేటిక్గా ఈ సెక్యూరిటీ మెజర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సిపిటి అని క్లోజ్ ప్రాక్సిమిటీ టీమ్ ఉండదు. తర్వాత నియరెస్ట్ ప్లేసులు ఎవరు మూవ్ కాకూడదు అన్నది. తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఫ్రిస్కింగ్ లేదు, ఎవరు పెడితే అనాథరైజ్డ్ పర్సన్స్ అలో చేయకూడదు. 2 పాయింట్లు మేజర్ అక్కడ ఫెయిల్యూర్స్. అనాథరైజ్డ్ పర్సన్ అలో చేశారు అండ్ సెక్యూరిటీ చెక్ చేయలేదు, ఈ 2 పాయింట్లు వాళ్ళ సడన్ ప్రోగ్రామ్. సో ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ గైడ్ లైన్స్ ఉంది. సో తమిళనాడు పోలీస్ ది ఫెయిల్యూర్ ఇన్ దట్ సబ్జెక్ట్. సార్, ఇలా వివిఐపీలకి సెక్యూరిటీ ఇచ్చినప్పుడు ఇలాంటి థ్రెట్స్ వల్ల ప్రాణాలు కోల్పోతే సెక్యూరిటీ పర్సన్స్ ఎలాంటి కాన్సిక్వెన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది? అంటే విఐపీని జరిగినప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్స్ కూడా వెళ్ళిపోతారండి. బ్లాస్ట్ అయింది ఆ రోజు, 2 గుప్తా అని ఒక అతను, ఇంకిద్దరు స్పాట్లో చనిపోయారు. సో తర్వాత మన పోలీస్ ఆఫీసర్ అంటే మన మీన్స్ తమిళనాడు పోలీసులు కూడా చాలా మంది చనిపోయారు. అరౌండ్ 25 మెంబర్స్ చనిపోయారు ఆ రోజు. మీరు సెక్యూరిటీ ఇస్తున్నప్పుడు మీరు ఇస్తున్న పర్సన్కి ఎదురుగా మీరు ఉన్నప్పుడు ఒక బుల్లెట్ మీ దగ్గరకు వస్తుంటే ఖచ్చితంగా ఎదురుగా నుంచోగలుగుతారా? అంటే బుల్లెట్లు తగిలితే తీసుకుని మేము ఆలోచన ఉండదు, విఐపీని సేవ్ చేయాలని ఆలోచన ఉంటుంది మాకు, మీ ప్రాణం కన్నా. అందుకని మరి నేను ఫ్రేమ్ అన్నాను కదా, ఆ ఫ్రేమ్ అదేనమాట. ఫ్రేము ఇటు నుంచి వస్తే ఇతను వస్తాడు, ఇట్లా క్రాస్ చేస్తారు ఇట్లా. సో నేను సడన్గా ఆయన్ని డిఫెండ్ చేసేసుకుంటాను. ఎటు నుంచి థ్రెట్ వస్తుందో అది నేను డిఫెండ్ చేసుకుంటాను. సో దిస్ ప్రాక్టీస్. ఎన్ఎస్జీలో కానీ మామూలుగా విఐపీ సెక్యూరిటీ ప్రపంచంలో ఎక్కడైనా సరే, యుఎస్ కానీ రష్యా కానీ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ ఒక వరల్డ్, దే విల్ గివ్ దిస్ టైప్ ఆఫ్ ట్రైనింగ్. అట్లనే మీకు అమెరికన్ ప్రెసిడెంట్కి అటాక్ జరిగింది ఒక హోటల్ నుంచి బయటకు వస్తుంటే. సో అక్కడ ఇట్లనే వాడు ఫస్ట్ ఎవరు వచ్చారు, గన్ ఎటు వెళ్తుందో సెక్యూరిటీ ఆఫీసర్ ఇట్లా వెళ్ళిపోయాడు, డైరెక్ట్గా వెళ్ళిపోయి 6 bullets వెళ్ళినాయి బాడీలోకి. ఈజ్ ద గ్రేటెస్ట్ మ్యాన్. వాడు అదృష్టం లక్కీయెస్ట్ మ్యాన్ ఏంటంటే వాడు బతికాడు. 6 bullets వేరియస్ ప్లేస్కి వెళ్ళింది, వల్నరబుల్ పాయింట్లకి వెళ్ళా. కొట్టేవాడు కూడా టెన్షన్తో కొడతారు కదా, ప్లాన్ పెట్టి చూసుకుని కొట్టలేడు కదా. అంటే ఇప్పుడేది కొద్దిగా టెర్రరిజం పెరిగింది కాబట్టి ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేస్తారు. దోస్ డేస్ టెన్షన్లో ప్రెస్లో నుంచి కొట్టాడు వాడు. సో వీడు మాత్రం వెళ్ళాడు, ఏదో గిఫ్ట్లు తీసుకున్నట్టు వెళ్ళాడు బుల్లెట్ని. సో దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది సెక్యూరిటీ. ప్రజెంట్ డేస్లో అది లేదు, అదే నేను ఫీల్ అయ్యేది. ఎందుకంటే ప్రజెంట్ డేస్లో అన్ట్రైన్డ్ వాళ్ళు ఎక్కువ మంది పోస్టింగ్స్, తర్వాత దాని మీద దృష్టి, ఆ విధమైన యాటిట్యూడ్ అబ్జర్వ్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. తర్వాత రెగ్యులర్ ప్రాక్టీస్ కూడా లేదు. ఇప్పుడు ఈరోజు ట్రైనింగ్ డ్యూటీ చేశాను నేను, రేపు ఈ నైట్కి ఆఫ్ అనుకోండి, లేకపోతే రేపు మార్నింగ్ ఆఫ్ అనుకోండి, రేపంతా ఖాళీ, 24 hours ఖాళీ. 24 hours ఆన్ టైం ట్రైనింగ్కి వెళ్ళాలి. సో మీరు వర్కింగ్ అవర్స్లో కూడా మీకు ట్రైనింగ్ ఉంటుంది, ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఉంటుంది. సో ఎందుకంటే లేటెస్ట్ కాన్సెప్ట్లు తెలుస్తాయి, థ్రెట్లు తెలుస్తుంటాయి, థ్రెట్లు రోజు మెసేజ్ వస్తుంటుంది, డైలీ ఫ్యాక్స్లు వస్తూ ఉంటాయి. ఇది ఇట్లా సస్పెక్ట్ చేసాము, పలానా వాళ్ళకి వస్తుంది, పలానా
అంటే ఆ విఐపీలు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏ స్టెప్స్ తీసుకోవాలి. సో అలాగే రాజీవ్ గాంధీ రెగ్యులర్గా వస్తాయి, అందుకని రాజీవ్ గాంధీ చాలా సీరియస్ తీసుకుంటాం మేము. అలాగే తమిళనాడు కూడా వెళ్ళింది, బట్ దే నాట్ టేకింగ్ రీజన్స్ వీ డోంట్ నో, బట్ సిచ్యువేషన్ ఇస్ దాట్. సరే, ఇంటర్వ్యూకి బిఫోర్ మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు నాకు ఒక ఇన్స్పైరింగ్ థింగ్ నాకు తెలుసు. 1984లో రామచోడవరంలో కాకినాడ కలెక్టర్ని ప్లస్ 6 IAS నక్సలైట్స్ కిడ్నాప్ చేసినప్పుడు మీరు సింగిల్గా వెళ్ళి ఆయుధం లేకుండా వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చారు. అది అసలు అప్పుడు ఏం జరిగింది? అంటే మనకి అప్పుడే ఎన్ఎస్జీ కమాండ్ మేము అప్పుడే చేసి వచ్చింది 86 నాట్ 84 ఐ థింక్ 86. అప్పుడు ఏమైందంటే ఆ ట్రైనింగ్ చేసిన వెంటనే వచ్చిన తర్వాత ఒక 6 సెలెక్ట్ చేశారు. అప్పుడు తీసుకుని అందరం రాజమండ్రి వెళ్ళాము. రాజమండ్రికి వెళ్ళిన తర్వాత ఇట్లా ఒక్కళ్ళే వెళ్ళాలి, వెపన్ లేకుండా వెళ్ళాలి ఇవన్నీ చెప్పారు అన్నమాట. సగం దూరం వెళ్ళిన తర్వాత ఏదో చెప్పినట్లు చిన్నప్పుడు కథలు వింటుంటాం. సో అప్పుడు వీళ్ళందరూ కూడా నాకు గుట్నే మీద దర్దే మీరు కాదెత్తున్నాయే లేకపోతే ఇట్లాంటి మాటలతోటి మిగిలిన 5 ఎస్కేప్. లాస్ట్ పర్సన్ నేనేం పెద్ద సూపర్ స్టార్ ఏం కాదు, బట్ నేను కూడా పోకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వ్యర్థం అనిపించింది నాకు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు వేస్ట్ అనేది అనిపించింది నాకు. అంటే ఆ ఆపరేషన్ నాకు అంత ప్రెస్టీజ్ తీసుకున్నాను. నాకు ఆల్రెడీ ఉంది ప్యాషన్, అందుకని వెళ్తామంటే అప్పుడు నన్ను అడిగారు నువ్వు వెళ్తామంటే వెళ్తాను సార్ అన్న, వితౌట్ వెపన్ వెళ్తాను సార్, వెపన్తో పని లేదు సార్ అంటే నేను చాలా క్రూయల్. ఏ ధైర్యంతో వెళ్ళారు? వాళ్ళ వెపన్స్ వాడుకుందాం అన్న ధైర్యంతో వెళ్ళారా? అంటే మనం తీసుకుంటాము, నేను పోతాను. నేను ఫస్ట్ ధైర్యం ఏంటంటే నేను పోతాను, నేను చచ్చిపోతాను అనేది ఫస్ట్ ధైర్యం. దట్ ఈస్ రిటర్న్ బై దట్ విల్ బి రిటర్న్ బై ది గాడ్. సో గాడ్ రాసిన తర్వాత దాన్ని ఎవడు తుడిపేయలేడు కదా, అడ్డం పెట్టలేడు, పేపర్ చించలేడు కదా, ఇట్ ఇస్ పక్కా. సో దట్ వే ధైర్యంగా ఉన్నాను నేను. తర్వాత అక్కడ పోయిన తర్వాత ఏం చేయాలనేది కూడా ప్రిపేర్ అయిపోయాను. సో అనుకున్నాను ఏం చేస్తావు అని మా వాళ్ళు అన్నారు, కొంతమంది క్వశ్చన్ చేశారు. చెప్పాను నేను మనిషిని క్రూయల్గా చంపాలని, గొంతు కొరికి చంపేద్దాం అనిపించింది అన్న. అది ఎట్లా చేస్తా అంటే అవును చేస్తాను, మీ దగ్గర నేను తీసుకున్న డైట్ మీకు తెలియదు కదా, ఎంత టెరిఫిక్ డైట్ తీసుకుంటాను. పర్ డే 20-30 కిలోమీటర్స్ పరిగెడతాను నేను. సో నా ప్రాక్టీస్ నా డైట్ మీకు అందరికి తెలియదు. నా పల్స్ రేట్ కూడా 62 కొట్టుకుంటుంది, 72 కొట్టదు నాది. బికాస్ ఆఫ్ ప్రాక్టీస్ పెంచే కొద్దీ పల్స్ రేట్ కూడా తగ్గిపోతుంది. తెలుసు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్కి 47, టెన్నిస్ ప్లేయర్స్కి వీళ్ళందరూ కూడా ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో అది అందరికీ తెలియదు, డాక్టర్లు కూడా తెలియదులేండి, చాలా మంది చెప్పలేరు. ఎందుకంటే ఆ స్పోర్ట్స్ నాలెడ్జ్ వేరు, డాక్టర్స్ నాలెడ్జ్ వేరు. సో ఇన్ దట్ వే ఆ ధైర్యం అనేది అలా వస్తుంది మనకి. ఆ కాన్సెప్ట్ అంటే ఆటోమేటిక్ ఎందుకు అలా చంపాలి ఎందుకు అనుకున్నాను. ఒక ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్ అనుకుంటే ఏదేం చేస్తాడు, వాళ్ళు పోతే పోతాము, కానీ వాళ్ళకి లెసన్ ఉంటుంది, మిగిలిన పోలీస్ ఆఫీసర్లకి ఇన్స్పిరేషన్ ఉంటుంది, వచ్చే జనరేషన్ కూడా ఎస్ మనం ఇట్లా చేయొచ్చు అనేది. అది నా కాన్సెప్ట్. ఎలా నెగోషియేషన్ చేశారు? నెగోషియేషన్ నాతో పాటు ఒక మేడం తీసుకెళ్ళాను, IAS ఆఫీసర్, ఇద్దరం కలిసి వెళ్ళాము. నన్ను మాత్రం పర్సనాలిటీ చూసి ఫ్రిస్కింగ్ చేశాను. నన్ను ఫ్రిస్కింగ్ చేసి నవ్వుకున్నాను మనసులో. అంటే భయపడలేదు, నేను అన్ని ప్రిపేర్ అయినాను కాబట్టి భయపడలేదు. ఫ్రిస్కింగ్ చేసిన తర్వాత మేడం చెప్పారు మా ఈజ్ అవర్ రెవెన్యూ ఆఫీసర్ అండి అదని చెప్పేసి చెప్పింది. ఇద్దరం కలిసి డీప్ జంగిల్ అందరు మిషన్ గన్లతోటి, అప్పుడు మిషన్ అంటే కార్బైన్ మిషన్ గన్ ఒకటేదో, మామూలు గన్లు ఉంటాయి, ఇక నల్ల దుప్పట్లు వేసుకొని వింటర్ సీజన్ అది. సరే, ఇంకోటి నక్సల్స్ అంటే వాళ్ళు ఏమి ఒక రూమ్ లో ఉండరు కదా, అడవిలో ఉంటారు. అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారు, అక్కడ అట్మాస్ఫియర్ కూడా డిఫరెంట్ గా ఉంటది. ఎలా ఫేస్ చేశారు ఆ సిచ్యువేషన్? ఈ సిచ్యువేషన్ దీనికోసం మాత్రం మేము యూటిలైజ్ ది గురుకులం స్టూడెంట్స్. అక్కడ గురుకులం ఒకటి ఉంటుంది, ఆ గుర్తేడు అనమాట, దాని పేరు గుర్తేడు, రంపచోడవరం నుంచి గుర్తేడు. ఆ గుర్తేడు వెళ్ళేటప్పుడు ఆ గురుకులంలో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ మమ్మల్ని లీడ్ చేశారు. అంటే ఇట్లా నెగోషియేట్ చేయడానికి వచ్చామని చెప్పేసి. తర్వాత నేను అక్కడికి వెళ్ళగానే నక్సలైట్లు పట్టుకున్నాను, 4 నన్ను పట్టుకుని ఫ్రెస్కింగ్ చేశారు. చేస్తే నేను మామూలుగా తీసుకొని చూసుకొని పోతున్నాను, ఏం లేవు కాబట్టి. తర్వాత లేదు ఈయన చూస్తే ANS స్క్వాడ్, యాంటీ నక్సల్ స్క్వాడ్ లేకున్నాడు, వాళ్ళ పేరు చూడండి, కమాండో కాదు వాళ్ళని మాట అది. సరే నవ్వుకున్నాను నేను. సో ఎనీవే ఆఫ్టర్వర్డ్స్ కాంప్రమైజ్ మాట్లాడటం, వాళ్ళు అడిగిన దాన్ని యాక్సెప్ట్ చేయడం అన్నీ అయిపోయినాయి. అప్పుడు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఎటువంటి సిచ్యువేషన్స్ లేకూడదు, సీఎం గారు అప్పుడు మిగిలిన స్టేట్స్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అప్పుడు ఈ మళ్ళీ దీని ఒక ఫ్లరప్ అయిపోద్ది కదా, IAS ఆఫీసర్ అడుగు చేస్తే ఇట్స్ ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది అప్పుడు దోస్ డేస్.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 7 మెంబర్స్ని కిడ్నాప్ చేసిన ఎక్కడ లేదు, అది నక్సలైట్లో. సో అందువల్ల ఆ లెవెల్కి వచ్చింది కాబట్టి దాన్ని స్పాసిఫై చేయించారు. నో ఇష్యూస్. ఓకే, మీరు చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా సెక్యూరిటీ ఇచ్చారు. అలిపిరి అటాక్, అది అలిపిరి అటాక్ అప్పుడు నేను వేరే మామూలుగా ఆయన టూర్స్ ఇది చేశాను, నేను ఇక్కడ లోకల్ చేశాను. బట్ అలిపిరి సెక్యూరిటీ ఈజ్ ప్యూర్లీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అండ్ లోకల్ చిత్తూరు అండ్ తిరుపతి సెక్యూరిటీ. దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఏంటంటే బ్లండర్ మిస్టేక్స్ ఆఫ్ ది బిడి టీమ్, బాంబ్ డిస్పోజల్ టీమ్స్. ఓకే, సో దే హ్యావ్ నాట్ ప్రాపర్లీ చెక్డ్ అండ్ దే హ్యావ్ నాట్ టేకెన్ ది టఫెస్ట్ ప్లేసెస్. ఎందుకంటే టఫెస్ట్ ప్లేసెస్ కానీ ముందుగానే మనం సస్పెక్ట్ చేస్తే మనం జాగ్రత్త చూసుకుంటాం. అది ఎందుకంటే మనం ఏదైనా సరే ఇప్పుడు మనం ఇంట్లో ఏమన్నా వస్తాయా అంటువాడు సిచ్యువేషన్, అవన్నీ మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం. మనం జస్ట్ లైక్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్ ర్యాట్ అనుకోండి, ర్యాట్ కోసం విల్ టేక్ మెనీ స్టెప్స్. జస్ట్ లైక్ దాట్ ఈ మూమెంట్ కూడా ఎట్లా ఉంటుందని తెలుసుకోవాలి. అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు. తర్వాత దాన్ని సరిగ్గా చెక్ చేయలేదు, అవన్నీ లేనందువల్ల. ఎందుకంటే క్లామర్ మైన్స్ మామూలు భూమిలో ఉన్నది కాకుండా ఈ క్లామర్ మైన్స్ ఇస్ డేంజరస్. స్ట్రైట్ అవే టీమ్స్కి లేకపోతే వెహికల్స్ కొట్టేస్తారు. అది జరిగింది. అది జరిగినప్పుడు ఇంకొక స్టెప్ ఏంటంటే సెక్యూరిటీ వెహికల్, ఎస్కాట్ వెహికల్ ఉంది, ఎస్కాట్ 1, 2. సో రోడ్డు ఎలాబరేట్గా ఉంటే 2 వెహికల్స్ ఇట్లా వెళ్తాయి, సెంటర్లో విఐపి కార్ ఉంటుంది. సో సేఫ్టీ అదనమాట. ఇది మామూలు ట్రైనింగ్ చేస్తారు, మేమంతా ట్రైనింగ్ చేసాం దాంట్లో. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో డ్రైవర్స్కి లేదు ట్రైనింగ్. దోస్ డేస్ డ్రైవర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకు ట్రైనింగ్ ఉంది, కంపల్సరీగా ఉండాలి. డ్రైవర్స్ విఐపి సెక్యూరిటీ ఉన్నప్పుడు దే షుడ్ హ్యావ్ క్లియర్ కట్ ఎవిడెన్స్, అంటే వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఏది చేయాలి, ఎలా చేయాలి. ఒకవేళ సడన్గా కారు వస్తే ఇటు గుద్దాలి, ఫ్రంట్ గుద్దాలి, బ్యాక్ గుద్దాలి. ఇంజన్ కానీ బ్యాక్ సైడ్ అయితే ఫ్రంట్ గుద్దాలి, ఇంజన్ కానీ ముందుంటే బ్యాక్ సైడ్ గుద్దాలి. ఇవన్నీ ట్రైనింగ్. 80-90 కిలోమీటర్ స్పీడ్లో ఎలా తిప్పాలి బండిని. సో ఇవన్నీ డ్రైవర్ కోటలేసి అన్నీ. సో అట్లా మేము ప్రాక్టికల్గా చేసేవాళ్ళం. మేము కూడా కూర్చునే వాళ్ళం, తిప్పేసేవాళ్ళు. 90 కిలోమీటర్ స్పీడ్లో టర్నింగ్ అంటే బండి ఇట్లా తిరిగిపోతుంది. అంటే ఇట్స్ సెక్యూరిటీ స్టెప్ అంతే. సడన్గా జరిగింది, ప్రతి బండిని గుద్దలేం కదా మనం. సో వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు గుద్దుతారు పోయి, ఎందుకంటే ఎస్కాట్ 1, ఎస్కాట్ 2 దే కెన్ డూ ఎనీథింగ్. అప్పుడు ఆటోమేటిక్గా ఇది జరుగుతుంది. యూ టర్న్ తీసుకుని విఐపి కానీ సడన్గా తిప్పుతారు, తీసుకుని వెళ్ళిపోద్ది. వీళ్ళు అటాక్ చేస్తారు, అప్పుడు ఆయన సేఫ్. వెనక ఎస్కాట్లు ఎన్ని ఉంటాయి, మళ్ళీ వేరే బండ్లు ఉంటాయి, ఒక స్పేర్ కార్ అన్నీ ఉంటాయి. సో ఆటోమేటిక్ ఎక్సెస్ పోలీసు కూడా ఉంటారు. సో వాళ్ళ దాంట్లో తీసుకుని వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ ది కాన్సెప్ట్. సో మీరు కమాండోగా ఉన్నప్పుడు ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు వెహికల్ మార్చిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? విఐపి వెహికల్ మార్చిన అంటే థ్రెట్ ఉందని తెలిసి ఎవరికి తెలియకుండా వెహికల్ మార్చిన సన్నివేశం? అదేంటంటే సిచ్యువేషన్ బట్టి మారుస్తుంటామండి. నేను ఒక హోమ్ మినిస్టర్ గారికి మార్చాను ఒకసారి, మైసూర్ రెడ్డి గారికి బాగా థ్రెట్ ఉన్నప్పుడు. ఫ్యాక్షన్స్ థ్రెట్ కానీ లేకుంటే నక్సలైట్ థ్రెట్ కానీ చాలా ఉన్నాయండి. అంటే అక్కడ కరీంనగర్ అడవుల్లో కూడా వార్నింగ్ ఇచ్చాడు నక్సలైట్. వాళ్ళకి అవార్డు కదా ఇవన్నీ ఆ విధంగా. సో అందుకు నైట్ టైం ప్రోగ్రామ్, అది కొంచెం హిల్ ఏరియా, నాగార్జున కొండ అటు మల్లెపల్లి దాటిన తర్వాత కొన్ని ప్లేసెస్ కొద్దిగా టఫ్గా ఉన్నాయి. అంటే ఆల్ ఆఫ్ సడన్ ఆయన్ని మారుతి కార్లు కూర్చోబెట్టేసి కాన్వాయ్ ముందు పంపించేసాను. నేను బాడీ గార్డ్స్ ఇంకా మిగిలిన గన్మెన్ అందరిని తీసుకొని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కింద వేసి ఆటోమేటిక్ వెపన్స్ తీసుకొని దీన్ని ఒక 100 yards డిస్టెన్స్లో తీసుకెళ్ళాం. సో దట్ ఈ సిచ్యువేషన్ అందరికి తెలుసు కాబట్టి ఏదన్నా బ్యాడ్ అయితే వెంటనే దే విల్ సపోర్ట్. తర్వాత ఆ ఏరియా పోలీసులు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. గట్టు ఎవరన్నా సరే బ్లాస్ట్ చేయాలంటే ఇప్పుడు మాధవ్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చేశారు అది. సో అటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండడానికి కొద్దిగా మనకి అది ఛాన్స్ ఉంటుంది. అది కూడా సడన్ గా చేస్తే ఎవరికి తెలియదు. అది అట్లా చేస్తుంటున్నాం. సార్ మీకు లా అండ్ ఆర్డర్ సపోర్ట్ ఎలా ఉండేది? లా అండ్ ఆర్డర్ చేస్తారండి, కానీ లా అండ్ ఆర్డర్ సపోర్ట్ అనేది సెక్యూరిటీకి అంత రీజనబుల్ కాదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే లా అండ్ ఆర్డర్ అంటే ఇటు తిరిగి సెల్యూట్ పెట్టడం చేస్తుంటారు ఎక్కువ. దట్స్ నాట్ కరెక్ట్. వాళ్ళకి ట్రైన్డ్ పర్సనే పెట్టుకోవాలి. అంటే దాని అర్థం పోలీస్ స్టేషన్లో కూడా కొంత ట్రైన్డ్ విఐపి సెక్యూరిటీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఒక 4-5 అపాయింట్ చేసుకోవాలి. అలాగే దిశ పోలీస్ స్టేషన్ పెడుతున్నారు. పోలీసులు వీక్నెస్ అదనమాట, అందరినీ ఒక్క వ్యక్తిని అన్ని జాబ్స్కి పంపిస్తారు. ఆడ అది చేయలేడు, ఇది చేయలేడు, ఏది చేయలేక నిర్వీర్యం అయిపోతుంటారు. సో ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఆ ఏరియాలో ఉండాలి కంపల్సరీగా.
అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ దిశ అన్నారు లేడీస్ది, దాంట్లో ఎవరెవరు ఉండాలండి? ట్రైన్డ్ ఉండాలి, ఎక్కువగా లేడీస్ ఉండాలి. సో ఇప్పుడు అట్లా ఉండగలుగుతున్నారా? లేరు. కాబట్టి తీసుకోవచ్చు వెంటనే. అంటే మనము కావాలంటే వందలు తీసుకుంటాం, కొత్త కొత్త వెహికల్ కొంటాం, ఏం చేయలేమా? వీ కెన్ ఆస్క్, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం ఫర్ దెమ్. బట్ ఏదో ఈ మధ్య కాలంలో ఆయన జేవి రాముడు గారు డీజీగా ఉన్నప్పుడు ఆయన ఫైనలైజ్ చేశాడు. ఓకే, ఎట్ ఏ టైం 33,000 ఫోర్స్ వచ్చింది జేవి రాముడు గారు పుణ్యం అంట. ఆయన వరకు జస్ట్ పోస్ట్ అది ఏంటంటే అడ్మిన్. దీంట్లో ఆ ప్రోగ్రామ్ జనరల్గా ఎవరు పట్టించుకోరు, ఇదేం పోస్టులు ఎట్లా అనుకుంటారు. బట్ దాంట్లో స్టడీ చేశారు ఆయన, చేసి 33,000 ఎట్ ఏ టైం 120 మంది డిఎస్పీలు సెలెక్ట్ అయ్యారు. దాంట్లో 60 మంది అమ్మాయిలు. ఓకే, దట్ ఈస్ ద హ్యూజెస్ట్. అంటే హిస్టరీలో లేదు, 1958 నుంచి పోలీస్ డిపార్ట్మెంట్. దట్ ఈస్ అ గ్రేట్ హిస్టరీ. సో అట్లా ఫోర్స్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఉన్న పాపులేషన్ వేరు. నేను అప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయిన నాటికి 60-70 వేల మంది, 70 కోట్ల మంది. సో 60 కోట్ల మంది వేస్ట్ అయినట్టే కదా అన్నాను. ఆ రోజు కామెంట్ చేశాను, నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాను. నేను 60 crores ప్రజలకు నచ్చిన వ్యక్తి, 60 crores ఒక 70 crores 60 crores అన్న యాక్సెప్ట్ చేసిన వ్యక్తి. అటువంటి పోయినప్పుడు భారతీయులు సిగ్గుపడాలన్నాను. అంటే దాని అర్థం మన పోలీసులు అంటే ప్రజలకి రిప్రజెంటేషన్ పోలీసులు. సో వాళ్ళు దే షుడ్ వర్క్ హార్డ్. అండ్ తమిళనాడు లేదన్నమాట ఫెయిల్యూర్. అలాగే ఇప్పుడు ఫోర్స్ ప్రజలు ఎట్లా పెరుగుతున్నారు, ఫోర్స్ కూడా పెరగాలి. దానికి కాంప్రమైజ్ ఉండకూడదు. ఇంత అనగాలు తీసి ఇచ్చేసేయాలి, అంతే. సెలెక్ట్ చేసుకోవాలి ఏ వ్యక్తి అని, ఏ గవర్నమెంట్ రాని ఎవరు రాని మనకు అనవసరం. బట్ ఫోర్స్ అనేది మాత్రం ఆఫీసర్స్ కూడా షుడ్ థింక్ లైక్ దట్. అది ఫోర్స్ని పెంచితేనే సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎస్, రైట్. సార్, మీరు ఒక ఆపరేషన్లో మఫ్తీలో డ్రైవర్గా వెళ్ళారు అని తెలిసింది. ఏ ఆపరేషన్ అసలు అది? ఎలా, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అలాగా? ఇక్కడ అప్పుడు సిటీలోనే ఉన్నా అండి. ఇప్పుడు శంకరెడ్డి గారు డీల్ చేశారు. ఆయన డిఎస్పీ గారు మా లీడర్ మాకు. అప్పుడు ఆయన అన్నారు మీరు పోవాలి, బట్ షుడ్ నాట్ డోంట్ డిస్క్లోజ్ దట్ యూఆర్ అండ్ పోలీస్ ఆఫీసర్, చెప్పొద్దు అని చెప్పారు. అప్పుడు మామూలుగా ఈ చిన్న చిన్న ట్రక్కులు ఉంటాయి కదా, ఈ లగేజ్ తీసుకెళ్ళాయి. అవి తీసుకొని తలగుడ్డ కట్టుకుని ఎర్ర బనీను రకరకాల దీంట్లో వెళ్ళాం. సురానా అని ఇండస్ట్రియలిస్ట్, అతన్ని చంపేస్తామని. అప్పట్లో ఆ రోజుల్లో అప్పుడు ఎంతో 20 lakhs ఎంత క్యాష్ ఇవ్వాలని ఏదో చేశారు, డిమాండ్ చేశారు. సరే తీసుకొస్తాం పంపిస్తామని చెప్పేసి ఆ రూట్లో మేము వెళ్ళాం అనమాట. బట్ వాళ్ళకి తెలుసుకున్నారో లేకపోతే ఎలా అయిందో కానీ వాళ్ళు సంభవం ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. మేము మాత్రం చాలా నైట్ అంతా స్టే చేసాం, ఎనీ ఛాన్స్ ఉంటుంది అనేది. 3-4 వెళ్ళామంతే. ఇద్దరేమో కొంచెం దూరంగా ఉన్నాం, ఇద్దరు వెహికల్ దగ్గర ఉన్నాం. మేమేమో బాయినెట్ తీసి క్లీన్ చేస్తుంటాం, అంటే రిపేర్ చేస్తున్నట్లు ఆడ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి కింద మ్యాట్ వేసేసి చూడటం అయ్యేటి. సో ఇట్లా చేసిన తర్వాత అది వాళ్ళు వెళ్ళిపోవటం, ఫెయిల్యూర్ కావటం, నెక్స్ట్ అక్కడ గార్డు పెట్టడం ఇవన్నీ చేసాం. ఆ రోజైతే ఇన్సిడెంట్ జరగలేదు. ఓకే సార్, ఇన్నేళ్ల కెరియర్లో మీరు ఎవరినైనా చంపేశారా ఆన్ డ్యూటీలో? ఆన్ డ్యూటీ కాదు, ఆఫ్ డ్యూటీలో కూడా చంపలేదు అనుకోండి. అంటే పాయింట్ ఏంటంటే నేను చాలా ఇన్సిడెంట్లో చాలా రఫ్గా చేసేవాడు. మామూలుగా కాలేజీ జూనియర్ ఇంటర్లోనే నన్ను ఎవరో కొట్టడానికి వచ్చారు. వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే భయపడతారు. నాకు చిన్నప్పటి నుంచి అది అలవాట్లేదు భయపడటం అనేది. ఎందుకంటే నేను భయపడేది మదర్కి ఒక్కరికే భయపడతాను. మీ అమ్మగారికి భయపడతాను. ఫాదర్ కూడా ఏమంటారు అన్న అంత మదరే బాస్, మాకు అన్నీ ఆమె. సో అట్లా ఉండేది ఫియర్. బయట వాళ్ళకి అసలు భయపడం ఎవరు అనేది. సో అది ఆ కాన్సెప్ట్ మనసులో చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అది. అట్లా వచ్చినప్పుడు సడన్గా వచ్చారు నన్ను కొట్టడానికి. మరి 30 మంది తలాకి దెబ్బేసినా చచ్చిపోతుంది. సో అందుకు ఆ పక్కన ఫ్రూట్ షాప్లో నైఫ్ ఉంటే ముందు వచ్చినట్టు పొడిచేసాను. పొడిస్తే అంతా స్టాబింగ్, బ్లడ్ పట్టుకొని నుంచుని ఇంక తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారు. సో ఇదేంటంటే మీరు చిన్నప్పటి నుండే చాలా రెబల్ గా ఉండేది. నేను 7th క్లాస్లో అనుకున్నాను కదా నేను ఏమంటే జాయిన్ ఇన్ ది ఆర్మీ ఆర్ పోలీస్ అనేది. సో ఏ పైగా చూస్తున్నామని చెప్పాం కదా ఇంటర్ సినిమా. సో అట్లా మనకి ఏంటంటే సెక్యూరిటీ విషయాల్లో ఇది జరిగినప్పుడు మనం ఎలా రియాక్ట్ కావాలనేది ఐఎమ్ హ్యావింగ్ కాన్సెప్ట్, ఒక ఐడియా. సో అందుకే ఇది చూస్ చేసుకున్నాను, సక్సెస్ఫుల్గా లీడ్ చేశాను. ఇవన్నీ చేయడానికి కారణం అదే ఆ ఫీలింగ్ అనమాట, చిన్నప్పటి నుంచి ఉన్న బాండ్ అండ్ బ్రాటప్. ఎస్ సార్, మీరు అప్పుడు వర్కింగ్లో ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు?
తప్పక చాలా చేంజెస్ రావాలండి ఇది. ఇప్పుడు ఎందుకంటే చూస్తున్నాం కదా, పోలీసు ఎంతమంది స్టూప్ అయిపోయారు, ఎలా ఉన్నారు, చిన్న చిన్న ఇష్యూస్లో, లేకపోతే పొలిటికల్గా అయ్యారా, లేకపోతే కమర్షియల్గా అయ్యారా, రకరకాలు. సో వీటన్నిటిని కొద్దిగా మార్చుకోవాలి సిస్టాన్ని. ప్రీవియస్లో అట్లా లేదు. ఒక డీజీపీ అంటే ప్రతి వాళ్ళకి భయం, నరాల భయం వేస్తుంది. డ్యూటీ ఎవరైతే సరిగ్గా చేయరు వాళ్ళందరికీ, చేసేవాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎస్, మా బాస్ బ్రహ్మాండంగా ఉన్నాడు అనేది. అట్లా వీ ఎంజాయ్డ్ ఇట్. చాలామంది భయపడేవాళ్ళు, మేము ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఎప్పుడైతే టఫ్ చేసేవాళ్ళు, లీడర్ టఫ్గా ఉంటే మనం కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. సో దట్ మస్ట్ బి దేర్. సో అలాగే సబార్డినేట్స్ని కూడా చూడాలి, సబార్డినేట్స్ యొక్క ఫెసిలిటీస్ని కూడా చూడాలి. ఇప్పుడు ట్రాఫిక్ పోస్టులో పెడుతుంటారు, నేను చూస్తుంటే అదేదో పావురాళ్ళ గూడులాగా ఉంటాయి ఆ రూమ్స్. దట్స్ నాట్ కరెక్ట్. మనం పెట్టలేమా, ఇంకొక 5 అడుగులు పెంచలేమా హైట్ని, ఇంకొంచెం వెడల్పు చేయలేమా, చేసి ఒక ఫెసిలిటీగా మంచిగా ఉండేటట్లు. అసలే వేడి, దానికి తోడు 10 అడుగుల లోపల ఉంటుంది, 7 అడుగులు ఉంటుంది. దట్స్ నాట్ కరెక్ట్. అలాగే ఫోర్స్ని కూడా ట్రాఫిక్ డ్యూటీలు చేసేవాళ్ళకి కూడా అక్కడ కొద్దిగా నాకు అనిపిస్తుంటుంది. ట్రాఫిక్ డ్యూటీ ఇస్ ద టఫెస్ట్ డ్యూటీ. ట్రాఫిక్ అండ్ డ్రైవర్ డ్యూటీ ఇస్ టఫెస్ట్. మనం అనుకుంటాం ఏదో కమాండ్ ఇవ్వని, ఇవి వేరు అది వేరు. రోజు దే విల్ ఫేస్ ది మ్యూజిక్ అది. సో అట్లా ఎన్నో డెవలప్ చేయాలి, స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. స్టిల్ ఎవరిని అడిగినా మాకు స్ట్రెంగ్త్ లేదు, మాకు అది లేదు అంటుంటారు. మీరు కావాలంటే ఎనీ స్టేషన్స్, ఎనీ డిస్ట్రిక్ట్ వెళ్ళినా వాళ్ళు అదే చెప్తారు. దాన్ని ప్రొజెక్ట్ చేయమని నేను కూడా చెప్తాను. ఎందుకంటే దాదాపు నా స్టూడెంట్స్ చాలామంది ఎస్పీలు అయ్యారు. వాళ్ళు డిఎస్పీకి వచ్చినప్పుడు ఇప్పుడు ఎస్పీ క్యాడర్లు వెళ్ళాడు అంటాను, ఎన్హాన్స్ యువర్ స్ట్రెంగ్త్ అంటాను. ఎక్కడ సార్ అది లేదంటారు. అంటే ఏదంటే ది డోంట్ వాంట్ టు ప్రొజెక్ట్ ది సిచ్యువేషన్. అంటే వాళ్ళు ఏమంటారు ప్రొజెక్ట్ చేస్తే, మేమైతే అట్లా ఏమన్నా మేము అడిగేవాళ్ళం, ఏదైనా సార్ ప్రొజెక్షన్ చేసేవాళ్ళం ఖచ్చితంగా, ఇది కావాలి సార్ ఇది కావాలని వాళ్ళు కంపల్సరీ చేసేవాళ్ళు. లేకపోతే మేమే కొన్ని క్రియేట్ చేసుకున్నాం ఫెసిలిటీస్ని, నా సొంతగా ఫెసిలిటీస్ క్రియేట్ మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పింది ట్రాఫిక్ పోస్ట్ వీళ్ళు చేసుకోలేరా, చేసుకోవచ్చు. సో ఇట్లా మనం చేయగలిగిన వాటర్ ఫెసిలిటీ, అక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ ఇవన్నీ ఉండాలి. లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, అందరు ఉంటారు. మరి వాళ్ళు ఎట్లా చేస్తారు? సో ఇవన్నీ కూడా కామన్ సెన్స్. సో ఇటువంటివన్నీ ఉంటే దే విల్ యాక్ట్, దే విల్ వర్క్ మోర్. అది అంతే కదండి. వాళ్ళకి అన్నీ ఉంటే చక్కగా చేస్తారు, టఫ్గా చేస్తారు. అయ్యే లేకపోతే ఫెసిలిటీస్ని బట్టి, వాళ్ళకున్న మూమెంట్ని బట్టి వాళ్ళు కూడా నీరసంగా చేసుకుంటారు. అది కూడా నిర్వీర్యం అయిపోద్ది, మన యొక్క ప్లాన్ నిర్వీర్యం అయిపోద్ది. అక్కడ ఎందుకు పెడుతున్నాము? సో 24 hours దే షుడ్ వర్క్ అని. 24 hours టఫ్గా ఉండాలి, అందరూ హెల్ప్ చేయాలి. గర్ల్స్ పోతారు, నైట్ జాబ్ చేసుకుని వెళ్తుంటారు, వీళ్ళందరూ హెల్ప్ చేయాలి అని కదా పాయింట్. సో మీరు ఆ ఫెసిలిటీస్ లేకపోతే ఎట్లా? సో ఇవన్నీ బేసిక్స్. మనకు కావాలంటే అన్ని కంపెనీలు చూడండి, కంపెనీలు ఎట్లా ఉంటుంది, ఐటీ ప్రొఫెషన్స్లో ఎట్లా ఉంటుంది, చేయొచ్చు. హ్యూమన్ బీయింగ్ కదా, ఆఫ్టర్ ఆల్ ఏదైనా సరే అల్టిమేట్లీ దే ఆర్ హ్యూమన్ బీయింగ్. సో దే షుడ్ హ్యావ్ ఏ సేమ్ ఫెసిలిటీ. అది రైట్. మీరు రిటైర్ అయ్యారు కానీ మీ బాడీకి రిటైర్మెంట్ ఇవ్వకుండా 2021లో ఎవరెస్ట్ పర్వతం క్యాంప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఫస్ట్ ఇండియన్గా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా నిలిచారు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అందులో? ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ నేను రిటైర్డ్ అయిపోయిన తర్వాత 18లో యూఎస్ఏ వెళ్ళాను. ఒక 4 days, అంతకుముందు కూడా 2 సార్లు వెళ్ళాను, మళ్ళీ 3rd time వెళ్ళాను. వెళ్ళి హ్యాపీగా అన్నీ తిరిగేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఏంది నెక్స్ట్ అనుకున్నాను. అయితే ఒక శ్రావణ్ షిప్పింగ్స్ అని ఉంది అక్కడ వైజాగ్లో. సో దాంట్లో జాయిన్ అయిపోయాను. ఆయన బాస్ మా కజిన్ వాళ్ళకి ఫ్రెండ్. సో తర్వాత నా రెజ్యూమ్ చూసిన తర్వాత కూడా దే యాక్సెప్టెడ్. సో 1 year అట్లా చేశాను. కానీ నా యొక్క యాటిట్యూడ్ అచీవ్మెంట్స్ లైఫ్ నాది. సో అందుకు ఏదో ఆలోచిస్తుంటే ఒకరోజు పేపర్లో చూసిన ఒక లేడీ 58 years ఉన్న అమ్మాయి, హంగేరీ లేడీ, కిలిమంజారో ఎక్కింది. అప్పుడు ట్రెక్కింగ్ ఉంది కదా, ట్రెక్కింగ్ నాలెడ్జ్ ఉంది కానీ బట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. మరి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏంటి నా అచీవ్మెంట్స్ అని ఆలోచిస్తుంటే అది చూశాను. అది చూడంగా నాకు ఫైనలైజ్ అయిపోయింది. డిసైడ్ చేసుకున్నాను. 3 months ప్రాక్టీస్ చేశాను, భువనగిరి కొండల్లో చేశాను. సార్ మీ ఏజ్తో పని ఏందిరా, ఇప్పుడు 50-60 15 రోజుల రిటైర్మెంట్లో నేను 64 kilometers వాకింగ్ చేశాను. ఫ్రమ్ విజయనగరం టు బొబ్బిలి ఫోర్ట్. బేబీ నాయన్ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంటికి పిలిచారు కోటకి. సో ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. సో అట్లా మనము ఎప్పుడైతే రెగ్యులర్ ప్రాక్టీస్, రెగ్యులర్ హ్యాబిట్స్ ఉన్నాయి అనుకోండి, అది నథింగ్. ఏజ్ ఈజ్ నాట్ జస్ట్ నెంబర్ అంతే. మరి సిగరెట్ తాగేవాళ్ళు ఏజ్ చూడరు, మందు కొట్టేవాళ్ళు చూడరు, అన్ని పనికిమాల పనులు చేసేవాళ్ళు చూడరు. మరి దీనికి ఎందుకు చూడాలి అనేది నా కాన్సెప్ట్. సో మనం ప్రాపర్ డైట్, సిస్టమాటిక్ లైఫ్,
అప్పుడు ఆటోమేటిక్గా వీ కెన్ అచీవ్ మెనీ గోల్స్. పైగా అమ్మాయి చేసింది, అమ్మాయి 58, నేను 61, 61 కొట్టలేమా బీట్ చేయగా అని ఫస్ట్ ఎల్బ్రూస్ రష్యా, ఆమె కిలిమంజరోకి వెళ్ళింది. కిలిమంజరో కంటే టఫెస్ట్ ఎల్బ్రూస్ రష్యా, హైయెస్ట్ పీక్ ఇన్ ద యూరప్, అది చేశాను. -25 -30 దాకా కూడా ఉంటుంది. మీకు కొండలు తప్ప ఏం కనపడదు అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే మంచు కొండ తప్ప ఏముండదు, అంత మంచే, ఎటు చూసిన మంచే. తర్వాత అసలు చీకటి రాత్రి అనేది కూడా తెలియదు, అంత తెల్లగా ఉంటుంది. సో బట్ వీ ఎంజాయ్డ్ ఇట్. సో టఫ్గా ఉన్నా ఒక చోట కొన్నిసార్లు రోడ్ మిస్ అయిపోయి భయం వేసింది. అందరూ నాకు ఎవరు లేరు, అటు ముందున్నారు వెనక లేరు, ఎవరు లేరు. కానీ నాకు ఎన్ఎస్జి కమాండో ఆపరేషన్స్లో ఏం స్టెప్స్ ఉన్నాయో దాన్ని యూటిలైజ్ చేసుకున్నా. ఆ పాదం అడుగు చిన్నగా కనిపిస్తుంటుంది, ఆ పాదం అడుగును పట్టుకొని దాని ప్రకారం మెల్లగా ట్రాక్ చేసుకుంటా 45 minutes జర్నీ చేసి సింగిల్గా, మంచు వర్షం కూడా కురుస్తుంది అప్పుడు. బట్ భయపడలా, అక్కడ కూడా మళ్ళీ భయం అనేది ఉండకూడదు. అది కానీ రాంగ్ రూట్లో వెళ్తే మాత్రం లోయల్లో పడిపోతాం, ఇంకా బాడీ కూడా రాదు. ఇది కూడా మనకి బ్రీఫ్ చేసింది సబ్జెక్ట్. సో ఇట్లా అది చేసిన తర్వాత నేను జీవితానికి చేయకూడదు అనుకున్నా. భయం వేసింది ఫస్ట్ అక్కడికి వెళ్ళి, మరి భయం వేస్తుంది కదండి, అంటే మీకు కెరియర్ లోనే లేని పదం లేదు. కానీ అక్కడ సిచ్యువేషన్ లో అసలు నాకు తెలియకపోతే కంప్లీట్ మంచు ఏం కనపడలేదు, ఆటోమేటిక్ గా ఉంటుంది కొద్దిగా. సో అప్పుడు అనుకున్నాను, ఇంకా ఇది కంప్లీట్ అయిన తర్వాత అయిపోయింది కదా వెళ్దాం అనుకున్నాను. నేను దిగి మళ్ళీ రష్యాకి వచ్చి మాస్కో నుంచి సార్ మీరు కిలిమంజరోకి సెలెక్ట్ అయ్యారు సార్ అన్నారు. అంటే ఎస్ అన్నాను. ఇంక అంతే. అంటే అక్కడ ఎక్కినప్పుడు మనకు అట్లా అనిపించింది, దిగిన తర్వాత కొద్దిగా చేశాను కదా అనే ధైర్యం మళ్ళా రికూప్ అయిపోయింది. సో అట్లా నెక్స్ట్ కిలిమంజరో చేశాను. సో కిలిమంజరో చేసేటప్పుడు మళ్ళీ ఒక 1 year వైఎస్డీకి అక్కడ చేశాను నేను, పిటిసి అని అంటారు. అక్కడ కూడా అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ ట్రైనింగ్ మాడ్యూల్స్ డెవలప్ చేయటం నా యొక్క కోరిక ఎక్కడికి పోయినా సరే. సో అది అనంతపూర్లో చేశాను 1 year, అంటే 1 year అరౌండ్ 8 months 9 months చాలా డెవలప్ చేసి వెంటనే కిలిమంజరోకి వెళ్ళిపోయాను. కిలిమంజరో అయిన తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు ఎవరెస్ట్, దానికి 3rd one is ఎవరెస్ట్. సో ఈ ఎక్స్పీరియన్స్లన్నీ ఇక్కడ యూజ్ అయినాయి అంటే అంతేనండి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనము భయం అనేది పోవటం, హార్ట్ లంగ్స్ స్ట్రాంగ్నెస్ అని మీకు ఇందాటని చెప్తున్నాను. ఆ రెండుంటే ఏమి చేయకూడదు అనేది ఎగ్జాంపుల్. అందుకే క్రికెట్ ఆడబాగుంటారు బాబు, ఫుట్బాల్ ఆడండి అని చెప్తుంటా అందరికీ. ఈవెన్ అకాడమీలో కూడా నేను ఫుట్బాలే పెట్టేవాడిని, ఫుట్బాల్ కోచ్ని కూడా అపాయింట్ చేశాను. అప్పుడు మాల్కొండ గారు అని డీజీ మాకు బాస్ అకాడమీలో, ఆయన రిక్వెస్ట్ చేసాం సార్ ఇట్లా కోచ్ గారంటే ఆయన ఇమ్మీడియట్గా, ఆయన టఫ్ మైండ్ అయింది. సో వెంటనే పెట్టాడు. సో డైలీ ఫుట్బాలే. సో ఫుట్బాల్ ఎవరైతే ఆడతారో దే కెన్ డూ మిరాకిల్స్ అండ్ దే కెన్ ప్లే ఎనీ గేమ్ ఇన్ ద వరల్డ్. అటువంటి ధైర్యం వస్తుంది. ఎందుకంటే డైలీ వాళ్ళకి జాల్టింగ్స్, కోటింగ్, దెబ్బలు పడతాం, లేకపోతే ఇవన్నీ చాలా ఉంటాయి, ఎల్బో కోటింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవి కాకుండా పరిగెడుతూ ఉండాలి, కంటిన్యూగా రన్నింగ్లోనే ఉండాలి. సో ఆటోమేటిక్గా చాలా స్ట్రెంగ్త్ వస్తుంది, చాలా స్టామినా ఉంటుంది. ఈ జాయింట్స్ ఇప్పుడు మరి చాలా మందికి మోకాళ్ళ నొప్పులు అంటారు, మరి మాకు ఇంకా రాలేదు, జస్ట్ 67 కాబట్టి ఇంకా రాలేదు. ఆఫ్టర్వర్డ్స్ వస్తుందో నాకు తెలియదు. సో దిస్ మీన్స్ హార్డ్ వర్క్, డైట్ అండ్ ఇవన్నీ కూడా ఉండాలి. మైండ్ని ఫ్రీగా పెట్టుకోవాలి. తర్వాత సిస్టమాటిక్ స్లీప్, నైట్ మెల్కోవడాలు అట్లాంటివి చేయకూడదు. సో ఇవన్నీ కూడా మనకు కనీసం ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత కానీ మామూలుగా సర్వీస్లో కూడా ఎవరు రైట్ అయితే మెల్కోవాల్సిన అవసరం లేదు. ఎస్ అన్ ఆఫీసర్ వాళ్ళకి ఒక టైం ఉంటుంది, ఆ టైంలో రెస్ట్ తీసుకోవచ్చు. కానీ దొరికిన టైంలో రెస్ట్ తీసుకోవాలి. ఆ టైం ప్రకారం మనం పనుకుంటప్పుడు లేకపోతే, నేను ఇప్పుడు కూడా ట్రైనింగ్స్ చెప్తుంటాను. అంటే మా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎస్పీలు డిఎస్పీలు వాళ్ళు కలుస్తుంటాను ఫ్రీక్వెంట్. కలిసినప్పుడు చెప్తుంటాను, ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అన్ని మాట్లాడిన తర్వాత లంచ్ చేసావా అని అడుగుతా. సార్ తినలేదు సార్, మనం ఏమైనా ఆటో నడుపుకోవట్లేదు కదా, లేదు నైట్ లేట్స్లో చేయటం మనం చేస్తున్న సిస్టమేటిక్. మీరు ఎంతోమంది సర్వీస్ చేయాలి, ఇంకా ఎన్నో సర్వీస్ చేయాలి మీరు, ఎన్నో సంవత్సరాలు. మరి మీరు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఉండాలి. సర్వీస్ పక్కన పెడితే యూ హ్యావ్ టు సర్వ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్, తర్వాత యూ హ్యావ్ టు సర్వ్ యువర్ ఫ్యామిలీ సెకండ్. సో తర్వాత ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎంతోమంది మిమ్మల్ని చూసుకొని ఉండేవాళ్ళు ఉంటారు. మాకు ఉన్నారు మీకు అండని. మరి అండగా ఉన్న వ్యక్తి మీరు ఎలా ఉండాలి అని చెప్తుంటాను. ఇస్ ఇట్ కరెక్ట్? ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ బ్లాక్ గ్లాసెస్ ఉంటాయి, బ్రీఫ్ కేస్ ఒకటి ఉంటుంది. అసలు ఎందుకు అది ఐ మీన్ యూనిఫామ్ లెక్క ఉంటుందా, లేకపోతే ఎందుకు అలా? అంటే బ్లాక్ గ్లాసెస్ కానీ దాంట్లో విజన్ ఉంటుంది. ఎందుకంటే బ్లాక్ గ్లాస్ నేను ఎటు చూస్తున్నాను,
ఇప్పుడు నేను మీ కళ్ళద్దాలు లేవు చూస్తున్నా మీ తట్టు చూస్తున్నాను కాబట్టి అది తెలుస్తుంది మీకు. కానీ బ్లాక్ గ్లాస్ లేనిటి గ్లాస్ ఇక్కడ ఉన్న మీ తట్టు నేను అందరు చూస్తూ ఉంటాను. నేను తలకాయ ఇట్లా ఉంటుంది బట్ అందరు చూస్తుంటారు, ఇట్లా చూస్తుంటారు. అన్ని చూసేది తెలియకూడదు, వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు చేసేది మాత్రం మనకి తెలుస్తుంటుంది. అట్లా బ్రీఫ్ కేసు కూడా, బ్రీఫ్ కేసు ఏంటంటే ఇది బుల్లెట్ ప్రూఫ్ షీట్స్, అవి సడన్ గా వచ్చినప్పుడు అటాక్ చేస్తాం. కానీ ప్రీవియస్ లో ఇట్ ఈస్ అన్ వెపన్. బ్రీఫ్ కేస్ గన్స్ ఉంటాయి, ఆటోమేటిక్ ఉంది. సో బ్రీఫ్ కేస్ లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి వెపన్. ఇదేమో బ్రీఫ్ కేస్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే క్యారీ చేస్తున్నారో ఇట్స్ ఫర్ సెక్యూరిటీ ఓన్లీ, అంటే ఫర్ డిఫెన్స్. నేను చెప్పేది బ్రీఫ్ కేస్ ఇట్స్ మెంట్ ఫర్ అటాక్. వాడు ఏపీకి మామూలుగా ఫైల్ మూవ్మెంట్ లాగా ఉంటుంది, దానికి ట్రిగ్గర్ ఆపరేషన్ కూడా ఇక్కడే ఉంటుంది. సో మళ్ళీ ఓపెన్ చేసి ప్రెస్ చేస్తే బుల్లెట్ ఇట్లాంటివి అయిపోతుంది. సో బ్రీఫ్ కేస్ గన్స్. ఆ ఫోటో కూడా నేను షేర్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే కొంతమందికి అనుమానం వస్తుంది ఇదేంది అదేంది అనేది. సో అందరూ ఇదే అనుకుంటారు కానీ అది అనుకోరు, చాలా మంది అసలు ఏం తెలియదు, ఏదోలే అనుకుంటారు. సో అందుకని రెండు నా దగ్గర ఉంటాయి. షీట్ అంటే డిఫెన్స్ కంటే డిఫెన్స్ మేము ఆలోచించేది ఏంటంటే హ్యూమన్ డిఫెన్స్. అంటే ఇప్పుడు మనము ఇట్లా తీసి పెట్టేదానికంటే ఇట్లా అడ్డం వచ్చి మనం ఆయనకి అడ్డం పోయేది ఎక్కువ క్విక్ రిఫ్లెక్ట్. పోతాం. మనకు కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉంటాయి సిచ్యువేషన్ అప్పుడు ఎమర్జెన్సీలో, కానీ అంటే ఇన్ కేస్ స్పెషల్ అకేషన్స్లో సో ఉంటాయి. ఏంటంటే బుల్లెట్ మనకు తగులుతుంది, సో దాని వెంటనే ఆయన డౌన్ చేసేసి కవర్ చేసేస్తాం చుట్టూ విఐపిని. సో ఈ బుల్లెట్ తగిలేది ఏముండదు, తగిలితే మనకు తగులుతుంది. ఒకవేళ కాలుకి తగులుతుంది, కాలుకి తగిలితే ఏమవుద్దు, మామూలు దెబ్బ తగులుతుంది, ఎముక పగులుతుంది, అంతే కదా. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. అది తగిలే నాకు యాక్సిడెంటల్ ఫైర్ అయ్యింది, పక్కనోడు కూడా చెప్పలేదు నాకు ఎముక పగిలిపోయిందని. నడుచుకుంటూ వెళ్ళాను, కొండ మీంచి పడ్డప్పుడు 5 జాయింట్లు డిస్లొకేటెడ్ వెన్నెముకలో 2006-07 అకాడమీలో ఉన్నప్పుడు. కానీ పక్కన వాళ్ళకి కూడా చెప్పలా, మా ఇంట్లో అసలు చెప్పలా. ఎందుకంటే మనం బాధగా ఉందంటే వాళ్ళు ఇంకాస్త బాధపడతారు, లేదా మన శత్రువులేమో సంతోషిస్తారు, మిత్రులేమో బాధపడతారు. ఎందుకు ఈ బాధ, ఆ బాధ ఏదో మనమే పడదామని కాన్సెప్ట్. సో బట్ ఏదైనా సరే మనము ఫ్రేమ్ జాగ్రత్త పెట్టుకోవాలనేది. మన బిల్డింగ్ ఫ్రేమ్ బాగున్నప్పుడు మనం ఎన్ని మార్పులు ఏం చేయొచ్చు. బిల్డింగ్ని తుఫాన్ వచ్చినా ఏం కాదు, బిల్డింగ్ అంటే కన్స్ట్రక్షన్ ఇట్ సెల్ఫ్ మస్ట్ బి స్ట్రాంగ్. సో అదే అనమాట హ్యూమన్ బీయింగ్ అనేవాడు, ప్రతి వ్యక్తి కూడా స్ట్రాంగ్ ఉండాలనేది, ఎస్పెషల్లీ పోలీస్ ఆఫీసర్స్. ఇప్పుడు కాన్సెప్ట్ మారిపోయిందండి, అది నాకు బాధకరమైంది. ఏంటంటే ట్రైనింగ్ పోలీస్ అంటే ఈ ట్రైనింగ్ లేని ఇయ్యంది అని వేస్తున్నారు. అంటే మనంతా లా అండ్ ఆర్డర్, మనం కేసులు ఫిక్స్ చేస్తాం, కేసులు ఫిక్స్ చేస్తారు. ఆ కేసులు ఫిక్స్ చేయడానికి మీరు పోవాలి కదా, మీలో శక్తి ఉండాలి కదా. ఒకవేళ ఏజెన్సీలో పోతున్నారు, ఏజెన్సీలో కూడా పోవాలి. ఎవరైనా సరే పోలీస్ స్టేషన్స్ ఉంటే ఏజెన్సీలో పోవాలి. వాడికి స్టామినా స్ట్రెంగ్త్ లేకపోతే వాడు ఎక్కడ పోగలడు, వాడికి ధైర్యం లేకపోతే వాడు ఎక్కడ పోగలడు, ఫైరింగ్ సరిగ్గా లేకపోతే ఏం చేయగలడు. సో ప్రతి దానికి కూడా పోలీస్ ఆఫీసర్ అంటే హీ మస్ట్ బి ది ఎలక్ట్రిక్ వైర్. ఎలక్ట్రిక్ వైర్ రకరకాలుగా ఫోల్డ్ అవుతుంది, బట్ ఇంటర్నల్గా కరెంట్ ఉంటుంది. ఆ కరెంట్ కోసం మనం కృషి చేయాలి. ఆ కరెంట్ అంటే వాడు మనం ఫోల్డ్ అవుద్ది, బాగా చేస్తుంది, ఎస్ సార్, వెరీ వెల్ సార్ అంటుంటాం, చేస్తుంటాం. ఆఫీసర్ చెప్తాడు, లేకపోతే నాయకులు చెప్తారు, ఎస్ చేస్తారు. కానీ జస్టిస్ చేసేటప్పుడు యూజ్ యువర్ కరెంట్. అది ఎవరైనా చెప్పనండి, బట్ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందని మన దీంట్లోకి. అలాగే మన శరీరం స్ట్రాంగ్ ఉంటేనే కదా ఏదేం చేయగలిగినది నా కాన్సెప్ట్. వరల్డ్లో ఎక్కడైనా సరే పోలీస్ ట్రైనింగ్ అంటే, ఆర్మీ ట్రైనింగ్, ఎనీథింగ్ 60% ఆఫ్ ది ట్రైనింగ్ ఫిజికల్, 40 ఓన్లీ ఎవ్రీథింగ్, ఐటీ గీటీ ఎవ్రీథింగ్. మనిషికి కావాల్సింది మెయిన్ ప్రపోర్షనేట్. ఇప్పుడు అబ్దుల్ కలాం అంటుంటాను నేను ఎప్పుడు, ఆయన ఎర్లీగా చనిపోయాడు, ఇంకా 10 సంవత్సరాలు అంటే బాగుండేది కదా, ఇల్ హెల్త్తో చనిపోయాడు కాబట్టి చెప్తాను నేను. అలాగే వాజ్పేయి కూడా ఇల్ హెల్త్తో చనిపోయాడు. కానీ అటువంటి గొప్ప వ్యక్తులు ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతికితే 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. కానీ వాళ్ళు వెళ్ళిపోయారు అడ్వాన్స్గా, ఏదో మంచి పీక్లో ఉన్నారు కదా వాళ్ళు. ఏమి యావరేజ్గా ఉండి పోలా, వాళ్ళు ప్రెసిడెంట్ చేశాడు, మంచి నాలెడ్జ్ ఉంది, ఇంటర్నేషనల్ ఫేవర్, ఇంటర్నేషనల్ మూవ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. సో అట్లా హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది డిపార్ట్మెంట్ ఆల్సో, నాట్ ఫర్ సైంటిస్ట్ ఆర్ ఎనీ పాలిటీషియన్. వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్. తర్వాత మనలో ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ని ఇప్పుడు ఎంతోమంది రిటైర్డ్ ఆఫీసర్స్ ఉంటారు. రిటైర్డ్ అంటే నన్ను దృష్టిలో చెప్పట్లేదు, మళ్ళా నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, నన్ను తట్టుకోలేరు, కష్టం. సో సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక నాలెడ్జ్ తోటి ఎన్నో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళు.
ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎవరైనది కాకుండా ఆ వ్యక్తి ఆఫీసర్స్ని యూటిలైజ్ చేసుకోవాలి. డీజీ క్యాడర్లో చాలామంది చాలా డెవలప్మెంట్ చేశారు, వాళ్ళని మనం యూటిలైజ్ చేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ యూటిలైజ్ చేసుకోవాలి. రండి సార్ అసలు ఏంటి వాళ్ళని అడ్వైజ్ తీసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా సార్, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ నాలెడ్జ్ రాదు. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళ నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంటుంది. ఆ స్టేజ్కి ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకొంచెం అబోవ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అటువంటి వ్యక్తులను యూటిలైజ్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చూసుకుంటే పోలీసులు అందరి విషయం నేను అనట్లేదు, కొంతమంది విషయం దగ్గర అంటే జనాల్లో ఉన్న జనరల్ థాట్ అన్నమాట, పొలిటికల్ ప్రెషర్ వల్ల ఒక కామన్ మ్యాన్ కి జస్టిస్ అయితే జరగట్లేదు అనేది ఉంది. అది ఏమంటారు మీరు? అంటే కామన్ మ్యాన్ కి జస్టిస్ జరగకపోవడానికి ఒక్క రీజన్ ఉందండి. వాళ్ళకి ఆ కాన్సెప్ట్ స్టేషన్స్కి వెళ్ళి ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇస్తాము. ఇప్పుడు మనం స్కూల్లో కాలేజీలో ఏదైతే సబ్జెక్టులు చెప్తారో ఉద్యోగానికి పోయినప్పుడు అది పనికిరాదు. బట్ ఇది అట్లా కాదు, ఆడ పనికి వచ్చే విధంగా మనం చెప్తాము. దానికి మళ్ళీ మాక్ డ్రిల్స్ చేస్తాము. ఇప్పుడు క్లాస్ చెప్తున్నాం, ఒక దొంగ వస్తాడు ఏ విధంగా ట్రీట్ చేయాలి, లేకపోతే ఒక వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు రిక్వెస్ట్ చేస్తాడు ఏ విధంగా చేయాలి, అన్నీ కూడా మాక్ డ్రిల్స్ చేస్తాం. ఇన్ని చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈడేదో చేయబోయాడు అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు నేను జడగొడతా బాగా నేర్చుకొచ్చే ముందు జై ఇక్కడ ఎట్లా చేయి అట్లా చేయని ఎన్ని వాళ్ళు మోల్డ్ చేసుకుంటారు అక్కడ. అంతేగాని ట్రైనింగ్ లేక కాదు, అది మనం చూసుకోవాలి. అందుకే ప్రతి పోలీస్ ఆఫీసర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ర్యాంక్ షుడ్ గో ఫర్ అకాడమీస్. ఐపీఎస్ ఆఫీసర్కి వస్తే ఎన్పిఏ నేషనల్ పోలీస్ అకాడమీ, వాళ్ళు ఏదో ఒక 3 డేస్కో ఒక 2 డేస్కో అట్లీస్ట్ పర్ మంత్ 2 డేస్ కన్నా, లేదా సీనియర్ ఆఫీసర్లు అయితే పర్ 3 monthsకి వన్స్ 2-3 days దే షుడ్ గో ఫర్ అకాడమీ. అంటే నాట్ ఫర్ లెర్నింగ్, షుడ్ టచ్ ది సబ్జెక్ట్స్, ప్రజెంట్ సిచ్యువేషన్ సినారియోలో ఎట్లుంది అనేది అది తెలుసుకొని చేస్తే మాత్రం మార్పు వస్తాయండి. ఎందుకంటే వాడు ట్రైనింగ్ చేయగాలి ఇక మళ్ళీ రాడు, వాడు అదే లోకం అనుకుంటాడు. ఇక్కడ పెన్ను పెట్టద్దురా బాబు అంటాం మేము, డ్రెస్ కోడ్కి ఇబ్బంది అది చేయకూడదు అంటాం, ఖచ్చితంగా పెడతాడు. అది ఏంటంటే సార్ సడన్గా రాయాలని నువ్వు హోటల్లో పనిచేస్తున్నావు బాబు అంట, నేను మనం ఇడ్లీ ఎన్ని దోశలు ఎన్ని అడుగు ఆర్డర్ తీసుకుంటూ చూడు ఆ టైప్లో ఏమన్నా కాదు కదా, యువర్ ద పోలీస్ ఆఫీసర్ సైడ్ ఉంటుంది తీసుకొని వచ్చు కదా. అవును. సో అట్లా మనము ఏదైనా సరే అట్లా విధమైన మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. యూనిఫామ్ కోడ్కి ఒక డిగ్నిటీ ఇవ్వాలి. అది ఎప్పుడు వస్తుంది? కనీసం 3 నెలలకు 2 నెలలకు ఒకసారి వచ్చాడు అనుకోండి, ఏదో బాబు ఏంది సిస్టమ్ మారిపోయావు నువ్వు, నీకు ఇచ్చిందిట్టు కాదే అంటారు అక్కడ వాళ్ళు. సో ఇవన్నీ కూడా కొద్దిగా మళ్ళీ చేంజెస్ రావడానికి కొద్దిగా రిలీఫ్ కూడా ఉంటుంది వాళ్ళకి కూడా. ఒక 2-3 days హ్యావ్ మళ్ళీ రిగైన్ దేర్ ఐడియాస్ అండ్ ప్రీవియస్ మెమరీస్. సో అట్లా మళ్ళీ వాళ్ళు ఇదవుతారు. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో కొన్ని సిచ్యువేషన్ జరిగి ఉంటే లేదా కొన్ని డెవలప్మెంట్ ఉంటుంది, అవి కూడా వాళ్ళకి సబ్జెక్ట్ ఇస్తారు. సో ఇన్ దట్ వే బెటర్ సర్వీస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్ సార్, మీరు వర్కింగ్లో ఉన్నప్పుడు క్రైమ్ కన్నా ఇప్పుడు క్రైమ్ అయితే చాలా హారిబుల్గా ఉంది, క్రైమ్ అయితే చాలా పెరిగిపోయింది. అంటే ఇట్లా పెరగడానికి రీజన్స్ ఏమని అంటారు? అంటే క్రైమ్ పెరగడానికి వాళ్ళ గొప్పతనం కాదండి, మన వీక్నెస్, మన ఇనెప్ట్నెస్. మనలో వీక్నెస్ ఉంటే క్రైమ్ పెరుగుతుంది. మీరు ఒక తప్పు చేసిన వాడిని మనము ఆడెవడో చెప్పగానే వదిలేస్తాం. సో వాడేమవుతాడు, చిన్నప్పుడు చెప్తున్నాడు ఒట్టిడి ఇంత ఇదంతా ఏదేది చెప్తుంటారు కదా కథ, అలా మారిపోతాడు వాడు. సో అటువంటి మూమెంట్ పట్టించుకోం. తర్వాత మనం రోడ్డు మీద 10 మంది ఉంటే వాళ్ళు కూడా మనం అనలేము. చేతిలో లాఠీ ఉండకూడదు అంటారు, లాఠీ లేకుండా ఏముండాలి? పోలీస్ ఆఫీసర్ పోలీసు ర్యాంక్స్ లో కంపల్సరీగా ఉండాలి, లాఠీ ఉండాలి. అదేదో కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫర్ గుడ్ ఫెలోస్, నాట్ ఫర్ క్రిమినల్స్. ఇప్పుడు అమ్మాయిని గొడవ చేసిన వాడికి వాడు ఫ్రెండ్లీ. మనకి ఒకరిని ఎవరినైనా పెద్ద ఆయన్ని ముసలాయనో లేకపోతే ఎవరినైనా కొట్టాడు అనుకోండి, ఈజ్ నాట్ అఫిషియల్ ఉంటారు. కొంతమందిని బ్యాంక్స్ వాళ్ళనో లేకపోతే ఎనీ అదర్స్ని వాళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేస్తారు, షాప్స్లో ఎక్కడ పోతే అడిగి రోబ్ చేయటాడు చేస్తారు. సో దే ఆర్ నాట్ అవర్ ఫ్రెండ్స్, దే ఆర్ క్రిమినల్స్. క్రిమినల్ షుడ్ హ్యావ్ ఏ లాఠీ కొట్టకూడదంటే ఇంకేం చేయాలి మరి? ఎందుకు లాఠీ అక్కడ పెట్టుకుని రోజు దాని దండం పెట్టుకోవాలి లాఠీకి, ఇది చేయాలి ఒకటే. అప్పుడు వీళ్ళు మాత్రం రైజ్ అవుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే డొమెస్టిక్ డిసిప్లిన్ లోపించింది మన దగ్గర, మెయిన్ థింగ్ అది. సో డొమెస్టిక్ డిసిప్లిన్ అంటే అమ్మగాని నాన్నగాని కొట్టే రోజులు పోయినాయి, వీళ్ళు రివర్స్ గేర్లో వాళ్ళు కొడుతున్నారు. సో మీకు ఎక్కడ డిసిప్లిన్ వస్తుంది? మరి పోలీసు ఏం చేయాలి? ఇది ఆలోచించట్లేదు మనం. డొమెస్టిక్ డిసిప్లిన్ గురించి మనకు అవసరమే లేదు. వాడు ఎట్టబడితే పెరిగేసి వస్తాడు, స్కూల్లో మనం పోయి చెప్పేది లేదు, ఏం లేదు. స్కూల్స్కి కాలేజీలకి ఎవరిని పోతున్నారా? లేదు. మన సబ్జెక్ట్ కాదనుకుంటారు. కానీ వాళ్ళు సంఘంలోకి వచ్చేటప్పటికి
కాలేజీలో చెడిపోతారు. చెడుతున్నారు లేదండి, అందరు స్పోర్ట్స్ చేయరు, అందరు ఎన్సీసీలు చేయరు, అందరూ డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేయరు ఇన్ ది కాలేజెస్. అదొక హ్యాపీ లైఫ్ అనుకుంటారు, లేదా ఎగ్జామ్ లైఫ్ అనుకుంటారు. ఇటు పోతే ఇటు, లేదా అటు పోతే అటు. అట్లా కాకుండా మనం ఒక మల్టీ టాస్కింగ్ ఫీల్ లాగా ఎదగాలి ప్రతి వ్యక్తి అనేది నేర్పించాలి. అప్పుడు దే విల్ బి యూజ్ఫుల్ ఫర్ దెమ్, దేర్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, దెన్ సొసైటీ. సో ఇవన్నీ కూడా రావాలంటే వాడికి మల్టీ టాస్కింగ్ లైఫ్. అందుకే ఫుట్బాల్ ఆడమనేది. ఫుట్బాల్ ఈజ్ ది మల్టీ టాస్కింగ్ గేమ్, నాట్ అదర్ గేమ్స్. రైట్ అది రైట్ సార్. ఇప్పుడు ఇంట్లోనే బంధువుల మధ్య ఆడపిల్లకి సెక్యూరిటీ ఉండట్లేదు, బయట సొసైటీలో కూడా సిచ్యువేషన్స్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉమెన్స్ ఉంటారు, వాళ్ళు నైట్ డ్యూటీలు కూడా చేస్తారు. అంటే కానిస్టేబుల్ లెవెల్లో వాళ్ళు నైట్ డ్యూటీలు చేస్తారు. వాళ్ళకు కూడా కొన్ని సిచ్యువేషన్స్ అసలు ఫేస్ చేసే అవకాశం ఉంటుందా? ఒకవేళ సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకుంటారు అలాంటి సిచ్యువేషన్స్ వస్తే? మొత్తానికి లేడీగా మీకు మళ్ళీ మాకు ప్రశ్న వేసేసారు. ఇట్ ఈస్ కరెక్ట్. నా పాయింట్ ఏంటంటే, ఒక ఉమెన్గా మీరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ర్యాంక్స్, మీరు హోంగార్డ్ అమ్మాయి కావచ్చు, మీరు డీజీ అమ్మాయి కావచ్చు, లేడీ, నా ఉద్దేశం ఆల్ మస్ట్ బి ది వన్ టీమ్. షుడ్ థింక్ దట్, బికాజ్ ఆల్వేస్ మీరు టార్గెట్స్, ఓపెన్గా చెప్తున్నాను, లేడీస్ ఆల్వేస్ టార్గెట్స్ ఫర్ ది ఎనీ అదర్స్. సో ఈ టార్గెట్స్ ఉన్నప్పుడు మనము టఫ్గా తయారు కావడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. టఫ్గా కావాలంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ఏ టీమ్ వర్క్, నెంబర్ 1. తర్వాత ఇండివిజువల్ స్ట్రెంగ్త్. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు డిఎస్పీ అమ్మాయిలు అడుగుతామా, మ్యారేజ్ అయిందా అండి, అయింది సార్ అంట. మరి మీ ఆయన కొట్టగలవా అన్న. అదేం సార్ అట్లా అంటారు అన్నాడు. అదేం సార్ అట్లా అడిగారు అంటేను, కాదమ్మా చెప్తున్నాను నేను, మీ ఆయన కొట్టగలవా అంటే, ఒకవేళ తాగి వచ్చాడు గొడవలు చేస్తున్నాడు అనుకోండి, యూ షుడ్ హ్యావ్ ఏ సచ్ ఎ కెపాసిటీ. మరి నువ్వు ఆ లెవెల్, ఆ సిచ్యువేషన్ని నువ్వు డీల్ చేయలేకపోతే క్రిమినల్ ఎట్లా డీల్ చేస్తావు? రైట్. ఒక ఉమెన్ ఆఫీసర్కి పోతున్నాడు, అడిగి దడబుట్టాలి అడిగి, అది చెప్పచ్చు మన నాన్నకి. నేను చెప్పాను కదా, నేను కొరుకుతాను అన్నాను, మీరు రెక్కేస్తారు. ఇప్పుడు నా ఏళ్ళు పట్టుకుంటే ఓన్లీ ఈ జస్ట్ లైక్ ఐరన్ లాగా ఉంటాయి. సో మనం ఇచ్చే ట్రైనింగ్ బట్టి ఉంటుంది అది. అలాగే మనం కూడా, ఉమెన్ కూడా షుడ్ హ్యావ్ ఎ సచ్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా, అలాంటి సపోర్ట్ ఇవ్వాలి. దానికి తర్వాత వాళ్ళు లీడ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది జెంట్సే ఉంటారు. అవును. ఎందుకు మన ఎంతమంది ఆఫీసర్లు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు లీడ్ చేయరు? ఆ థాట్ ఎందుకు రాదు? ఉమెన్ కదా, ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు షుడ్ హ్యావ్ ఆ ర్యాంక్స్. ప్రతి యాదవ వచ్చి లీడ్ చేస్తాడు వాడు. మంచోడైతే నేను ఏమన్నాను, బట్ చెప్తున్నాను, నేను చూశాను కొన్ని సిచ్యువేషన్స్. సో అట్లాంటివి ఉండకూడదు. అందుకే ముందు వీళ్ళు ఒక టీం. ఎక్కడైనా ఒక ఉమెన్ జరిగిందంటే, ఒక పోలీస్ ఆఫీస్ జరిగిందంటే వెంటనే వెళ్ళాలి. ఎవడికో జరిగితే పరిగెడుతుంటారు కదా అందరూ. ఈజ్ ఇట్ కరెక్ట్ అన్నట్టు? సో మరి వీళ్ళకి ఎందుకు పోరు? ఒక అమ్మాయిని అన్నారంటే, ఒక ఎస్ఐనో కానిస్టేబుల్ హోంగార్డ్ అన్నారంటే పోవాలి అక్కడికి. సిచ్యువేషన్ జస్టిఫై చేయాలి, అంతేగాని అన్నెసరీ లేకపోతే అన్యాచురల్ థింగ్స్ వద్దు మనకి. సో ఇట్లా చేస్తే ఆటోమేటిక్గా స్ట్రెంగ్తనింగ్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ హెల్త్ ఏందని జనరల్గా వాళ్ళంతా బేర్ చేస్తారు, ఫ్యామిలీ అంతా, పిల్లలు, చాలా లైఫ్ ఉంటుంది. సో ఆ లైఫ్లో ఎన్నో ఫేస్ చేస్తారు. కాబట్టి ఇవి కూడా వాళ్ళని చూసుకోవాలి. తర్వాత హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయాలి రెగ్యులర్గా. సో అలాగే జెంట్స్ కూడా చేసుకోవచ్చు హెల్త్ క్యాంప్స్. మనం జెంట్స్ అని మళ్ళీ వాళ్ళని ఇది చేసుకోవడం లేదు. సో హెల్త్ క్యాంప్స్ వల్ల వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్ ఆఫ్ ది రికార్డ్స్, ఎవ్రీథింగ్, వాడి బీపీ, షుగర్, ఇవన్నీ కూడా, వాడి హిమోగ్లోబిన్ ఎంత ఉంది, A to Z, పల్స్ రేట్, అట్లా ఇవన్నీ చూస్తే ఆటోమేటిక్గా వాడి హెల్త్ లేదా హెల్త్ అని తెలిసిపోతుంది. సరే, ఉమెన్స్ మీద క్రైమ్ పెరగడం వల్ల ఇప్పుడు మనకి షీ టీమ్స్ కూడా వచ్చింది. అసలు షీ టీమ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఇందాక అన్నాను కదండి, షీ టీమ్స్కి స్ట్రెంగ్త్ లేదు. షీ టీమ్స్కి ఏంటంటే మనం ఏమనుకుంటామంటే సపోర్ట్ బై ది పోలీస్ అనుకుంటాం. ఇప్పుడు సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ ఒక లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, ఇక్కడ షీ టీమ్ ఉంది. సో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ ఏదైనా గొడవలు వచ్చో లేకపోతే విఐపి వచ్చో, ఇప్పుడు విఐపి అందరూ పరిగెట్టేస్తారు, పోలీస్ స్టేషన్లో ఎవరు ఉండరు, ఒకళ్ళిద్దరు ఉంటారు. ఇప్పుడు షీ టీమ్ దగ్గర గొడవ వచ్చింది అనుకోండి, ఎవరు చూస్తారు? సింపుల్ లాజిక్ నేను చెప్తుంది. సో ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకి ఇంక్లూడ్ చేయాలి, ఎవరి ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వాలి. షీ టీమ్స్ ఒక 100 మంది ఇచ్చారనుకోండి, ఒక జిల్లాలో లేదా సబ్ డివిజన్లో 100 మందికి ప్రాపర్ ట్రైనింగ్. షీ టీమ్స్కి మనం ఏమేమి చేయాలి, ప్రపంచంలో ఎలా చేస్తున్నారు, అదర్ కంట్రీస్లో ఏం చేస్తున్నారు, మనం అదర్ కంట్రీస్లో ఏ చొక్కా ఉంది, ఏ స్ప్రే బాగుంది, అన్నీ చూస్తాం కదా. మనం ఏం తీసుకుంటే లేకపోతే గూగుల్లో చెక్ చేస్తాం. అలాగే ఇది కూడా అదే చెక్ చేసుకోవాలి. షీ టీమ్స్కి ఏమేమి స్టెప్స్ తీసుకుంటున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి,
వాళ్ళు పోయి ఎలా చేస్తారు, ఇజ్రాయల్స్ వాళ్ళు వెపన్స్ అంటే AK-47 అంతే వాళ్ళు క్యారీ చేసేది. అదే మామూలు హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంటుంది వాళ్ళు AK-47. మీరు గమనించలేదు, ఫోటోలు చూసి ఉంటారు. సో లేడీస్ కూడా షుడ్ క్యారీ దట్ వెపన్ లైక్ దట్. అంటే ఎందుకు క్యారీ చేయాలంటే వీళ్ళకి ప్రాపర్ మానిటరింగ్ ఉండదు. ఇక్కడ ఏదైతే బేసిక్ ట్రైనింగ్ ఉందో, మేము దగ్గరికి వచ్చినప్పుడు మేము అన్నీ నేర్పించాము. నేను పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ విజయనగరం చేసినప్పుడు అన్నీ, డ్రైవింగ్, స్విమ్మింగ్, షూటింగ్, A to Z. ఆఫీసర్కి ఏం చెప్తాము, కానిస్టేబుల్, ఉమెన్ కానిస్టేబుల్ అదే ట్రైన్, సేమ్ ఇంకేం లేదు, క్వశ్చనే లేదు. లేదు, కాంప్రమైజ్ లేదు. సో 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వెళ్దాం పదాన, వాళ్ళు 20 కిలోమీటర్లు వెళ్ళి వచ్చేటడిగే అయిపోద్ది. అట్లా 20 కిలోమీటర్లు కానీ చేస్తే ఏమవుతుందంటే ఎండ్యూరెన్స్. 20 కిలోమీటర్ అంటే నాకు సరదా కాదు, అతల్ని అందరినీ బాధ పెట్టడం. అన్ని ఎక్కువ కిలోమీటర్లు చేసే కొద్ది వెయిన్ సిస్టమ్ ఎన్లార్జ్ అవుతుంది. ఎందుకంటే చెప్పాను కదా, లంగ్స్ హార్ట్ వర్క్ పెరిగిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ బ్లడ్ అండ్ ఆక్సిజన్ ఈచ్ పార్ట్ ఆఫ్ ది బాడీకి వెళ్ళడానికి వెయిన్ సిస్టమ్ ఎన్లార్జ్ అవుతుంది. ఎండ్యూరెన్స్ ఇట్ విల్ హెల్ప్ లైక్ దట్. ఆటోమేటిక్ ఎండ్యూరెన్స్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఆడ కావచ్చు, మగ కావచ్చు, ద స్ట్రాంగెస్ట్, దే కెన్ డూ ఎనీథింగ్. అది మనము ఆ కాన్సెప్ట్ తీసుకెళ్ళాలి. రైట్ సార్, ఇప్పుడు NSGలో ఉన్న వాళ్ళు ఐ కాంటాక్ట్ లో ఉన్న థ్రెడ్స్ ని పసిగడతారు. లాంగ్ డిస్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతడు సినిమా ఉంది, మహేష్ బాబు ప్లాన్ చేసుకుంటాడు సీఎం ని చంపేయాలని, వేరే కిల్లర్ చంపేస్తాడు లాంగ్ డిస్టెన్స్ లో బిల్డింగ్ మీద. అలాంటి థ్రెడ్స్ ని అసలు ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే అతడు సినిమా డైరెక్టర్ అనాలి మనం, ఇప్పుడు రాంగ్ చేసాడని. దట్స్ నాట్ కరెక్ట్. అతడి సినిమా కాదు, ఏ సినిమాలో కూడా లాంగ్ డిస్టెన్స్ బిల్డింగ్స్ లో కానీ హై రైజ్డ్ బిల్డింగ్స్ అన్నింటినీ మేము క్యాప్చర్ చేస్తాం. కంపల్సరీగా మానిటర్ అంతా అక్కడ సెక్యూరిటీ పెడతాము. పోలీసులు అందరూ కూడా అక్కడికి వెళ్తారు. జనరల్ రేర్ ఫినామినా. సో స్నైపర్స్ యూజ్ చేయడానికి వాడు వెపన్ తీసుకెళ్లాలా, వాడు చూడాలా. అప్పుడు మన వెళ్ళిన పోలీసులు సరదాగా చూస్తుంటారు. ఎయిమింగ్ అప్పుడు లాంగ్ రేంజ్ బిల్డింగ్స్ మీద కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, కాన్సన్ట్రేట్ చేసి. అక్కడ ఉంటుంది స్ట్రెంగ్త్, మళ్ళీ అబ్జర్వ్ చేస్తుంటారు చుట్టూ. సో మాక్సిమం లాంగ్ రేంజ్ బిల్డింగ్ల దగ్గర ఈ ట్రైనింగ్, ఈ మీటింగ్లు పెట్టినవి కూడా మీకు గమనించలేదు. అవును, ఓపెన్ ప్లేస్ చాలా డిస్టెన్స్ ఉంటుంది, అందుకనమాట ఈ కాన్సెప్ట్. సో అది సినిమా కాబట్టి అందులో మహేష్ బాబు కాబట్టి పెట్టారు. అది క్లిక్ అయింది అనుకోండి, కానీ చెప్తున్నాను అది. బట్ న్యాచురల్గా అది కాదు. కంపల్సరీ హై రేంజ్ బిల్డింగ్స్ని నాట్ అలౌడ్. ఒకవేళ కంపల్సరీ అయ్యిండి ఉంటే దాన్ని క్యాప్చర్ చేస్తాం. వాళ్ళ ఓన్ హౌసెస్ అయినా కూడా వోంట్ యాక్సెప్ట్. దే కెనాట్ మూవ్ యాజ్ దే లైక్. దే కెనాట్ మూవ్. పైకి రాలేరు, వాళ్ళు లోపలే ఉండాలి. వాళ్ళంతా చెక్ చేస్తారు. డాగ్ స్క్వాడ్స్ కూడా మూమెంట్ ఉంటుంది. సో వెపన్స్ అయ్యింది ఇంకా కష్టం కదా. సో అట్లా ఆ విధంగా బ్లాక్ చేస్తారండి. రైట్, ఫైనల్లీ ఇప్పుడు ప్రెసెంట్ యంగ్స్టర్స్ IPS అవ్వాలనుకున్న వాళ్ళు, దాంట్లో NSGకి వెళ్ళాలనుకునే వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్తో ఏమైనా ఒక మంచి సజెషన్ ఇస్తారా? సజెషన్ లేదండి, వాళ్ళకి లైఫ్లో పోలీసింగ్ అనేది ఇట్స్ గ్రేట్ సబ్జెక్ట్. వీ కెన్ డూ మిరాకిల్స్. పోలీసులో మిరాకిల్స్ చేయొచ్చు, అట్లాగే చండాలమైన పనులు కూడా చేయొచ్చు. సో అందుకని మనకి ఒక డొమెస్టిక్ డిసిప్లిన్ ఉన్న వ్యక్తి కానీ పోలీసులకు కానీ రాగలిగితే దే విల్ బికమ్ ఏ రియల్ పోలీస్ ఆఫీసర్. దే విల్ వర్క్ హార్డ్ అండ్ దే విల్ సపోర్ట్ ది నీడీ. ఎవరనేది కాదు, ఎవరు అయితే క్యాస్ట్ ఏంటి, ఆడమ్మగా అయ్యని మనకు అనవసరం. సో అట్లా ప్రతి వ్యక్తి కూడా రావాలి, వస్తే ఆ విధమైన కాన్సెప్ట్ కానీ వస్తే గ్రేటెస్ట్ పోలీస్ ఆఫీసర్ అవుతారు. నెక్స్ట్ జనరేషన్ అంతా ఇంటెలిజెంట్లు ఉంటారు. సో వాళ్ళకి కొద్దిగా మోడల్ కాకుండా ఏంటంటే వీళ్ళు బ్రెయిన్ అండ్ బ్రాన్ షుడ్ మూవ్ టుగెదర్ అనే కాన్సెప్ట్తో ఉండాలి. బ్రెయిన్ అండ్ బ్రాన్ బోత్ బేసిక్ ట్రైనింగ్ నుంచి 9th ఇయర్ నుంచి కానీ వాళ్ళు డెవలప్ చేసుకుంటే, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ పట్టుకుంటే 16 yearsకి దే విల్ బికమ్ ఏ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్స్ ఆల్సో, అలాంగ్ విత్ స్టడీస్. అందుకని బ్రెయిన్ అండ్ బ్రాన్. దీనికి ఎగ్జాంపుల్ ఇది కాన్సెప్ట్ ఆఫ్ ది రోగర్ బనిస్టర్ ఆఫ్ ది లండన్. వాడు సైంటిస్ట్ కమ్ స్పోర్ట్స్ మ్యాన్. వాడు సైంటిస్ట్ అంటే నీకేం తెలుసు అంటే వాడు సైంటిఫికల్లీ డిజైన్ చేశాడు 1500 meters. అదే నేను చదివి నేను 4 minutes చేశాను. అది సో ఎందుకు చెప్తున్నాను, ప్రతిదీ కూడా మనకి ఒక కాన్సెప్ట్ చేస్తేనే అవుతుంది. అందుకని ప్రతి స్టూడెంట్ కూడా బ్రెయిన్ అండ్ బ్రాన్ షుడ్ మూవ్ టుగెదర్ అనుకోవాలి. ప్రతిదీ చదివి 99 మార్కులు నా జీవితంలో చూడాలి. నేను ఇప్పుడు 90 మార్కులు ఏదో 35-40 చాలు అనుకుంటున్నాను. ఎస్, చాలా ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై డిగ్రీ ఇమీడియట్లీ జాయిన్డ్, సెలెక్ట్ అయిపోయాను, స్టేట్ ఫస్ట్ వచ్చాను. 2 minutes పరిగెట్టాను 800 meters. 2 minutes 50 seconds ఇస్తే 2 minutes పరిగెట్టాను అంతే. 15 minutes మరి 1500 meters 4 minutes పరిగెట్టేవాడికి 800 నథింగ్. సో జస్ట్ లైక్ దాట్ ప్రతి వాడు స్టాండర్డ్స్ కానీ బాడీ
మైండ్ స్టాండర్డ్స్ కానీ లెవెల్లో ఉంటే ఆటోమేటిక్ దే విల్ రీచ్ గోల్స్. పోలీసే కాదు, ఆర్మీ, నేవీ, ఎనీథింగ్, ఎయిర్ ఫోర్స్ ఇస్ నాట్ ఈజీ సబ్జెక్ట్. కానీ ఓన్లీ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఈజ్ గ్రేట్ అనకూడదు. ఆర్మీకి దే విల్ హ్యావ్ దేర్ లెవెల్స్ ఆఫ్ సపోర్ట్, ఆఫ్ ఫెసిలిటీస్, బట్ వేరే పోలీస్ కదా ఉండదు. సో ఆల్వేస్ పోలీస్ గ్రేట్ అంటాను నేను. పోలీస్ గ్రేట్, దాంట్లో తప్పులుంటే దే విల్ ఫేస్ ది మ్యూజిక్, దట్స్ డిఫరెంట్. బట్ బేసికల్లీ ఒక పోలీస్ స్టేషన్లో 4-5 నుండి టెర్రరిస్టులను కూడా ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు, నక్సలైట్లను ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కోసారి డైరెక్ట్ పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చేసి షూట్ చేసిన వాళ్ళు, తిన్న వాళ్ళు కూడా ఉన్నారు, నక్సలైట్లు వచ్చి కాల్ చేశారు. సో ఇటువంటి జరుగుతుంటాయి. మరి అది ఎంత ధైర్యం ఉండాలి అంటే వీళ్ళు ధైర్యవంతులు కదా, అది. సో దాంట్లో మనం తప్పు పట్టకూడదు. మనకి స్ట్రెంగ్త్ లేదని పాయింట్ మాట్లాడుతున్నాం, ఇది మనం తెలుసుకోవాలి. ఆటోమేటిక్గా దే ఆర్ ఈక్వల్ టు ఆర్మీ. మన వాళ్ళు విత్ ఆల్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి, ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ, ఇది ఏదో ఉంటాయి వాళ్ళకి. వేరే వీళ్ళకి భోజనం యాడ్ చేయాలని ఆలోచిస్తారు పాపం కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు. సో అటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదు, అవసరం లేదు వాళ్ళకి, రెడీగా ప్లేట్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. కాబట్టి దే ఆర్ డూయింగ్. బట్ వేరే పోలీస్కి అది లేదు, మనం అనుకుంటే క్రియేట్ చేయొచ్చు. సో ఆర్మీ కన్నా పోలీస్ గ్రేట్ అంటాను నేను. మనం అనుకుంటాం బార్డర్లు చేస్తాం, బార్డర్ ఎప్పుడు దొరుకుద్ది? ఇటు రోజు బార్డరే, వీడికి పోలీస్ స్టేషన్స్ లో రోజు బార్డరే. రైట్. ఎవరి నుంచి వస్తుంది? పోలీస్ ఆఫీసర్లు కొంతమంది అరగంటగా ఎవరున్న వాళ్ళు వాడిని సప్రెస్ చేస్తారు, పాలిటీషియన్స్ కొంతమంది లీడర్స్ వాళ్ళు సప్రెస్ చేస్తారు, క్రిమినల్ సప్లై చేస్తారు, రకరకాల వాళ్ళు ప్రెజర్లు పడుతుంటాయి, మల్టిపుల్ ప్రెషర్స్ వాళ్ళకుంటాయి. సీను వాడు ఎవడన్నా గన్ను తీసుకుని బార్డర్లోకి వస్తే అప్పుడు పోతాం, అదేమో ఎవరేం చేస్తారు. సో అట్లా మనం అనుకోవచ్చు అదేందో టఫెస్ట్ అని, ఎందుకంటే నేను పోయాను కాబట్టి చెప్తున్నా. -4, -25, -30లోకి వెళ్ళాను కాబట్టి చెప్తున్నా. హ్యాపీగా చేశాను నేను. మరి నేను చేసినప్పుడు మిగిలిన వాళ్ళు చేయరా? ప్రతి పోలీస్ చేయగలడు. ట్రైనింగ్, డైట్, ఆ యాటిట్యూడ్స్ వస్తే ఆటోమేటిక్ చేయగలరు. కొంతమంది సిన్సియర్ పోలీసుని చూస్తే మనకి రెస్పెక్ట్ వస్తుంది, కానీ కొంతమంది, అందరు కాదు, కొంతమంది కమర్షియల్గా ఉంటారు. అలాంటి వాళ్ళని మీ లైఫ్ లో ఎవరినైనా చూసారా? అంటే వీళ్ళు ఎందుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో అని అనిపించిందా? కొంతమంది చూశాను నేను, మామూలుగా చిన్న ర్యాంకులు ఉన్నప్పుడు కూడా చూశాను నేను. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్ గా వాళ్ళు దే విల్ ఫేస్ ది మ్యూజిక్ ఆఫ్టర్వర్డ్స్. వెరీ షార్ట్ పీరియడ్, కొద్ది రోజులకి అన్నీ వెళ్ళిపోతాయి. చూశాను, నాకంటే లెవెల్లో, నాకంటే అన్ని ఫెసిలిటీస్, అన్ని వెహికల్స్, అన్ని బిల్డింగ్లు, ప్రాపర్టీలు అని చూశాను నేను చాలా మందిని. చూస్తే లాస్ట్కి చూస్తే నీళ్ళు వాళ్ళే లేరు అసలు వాటిని ఎంజాయ్ చేయడానికి. సో ఎందుకంటే మనము లిమిట్స్ దాటితే ఆటోమేటిక్గా డౌన్ఫాల్, అది మామూలే కదా. అది ప్రొడక్షన్ ఎక్కువైపోతే ఆటోమేటిక్ డిమాండ్ పడిపోతుంది. ఎకనామిక్ థియరీలో కూడా, ఐఎమ్ ఎకనామిక్ స్టూడెంట్. సో ఆ సబ్జెక్ట్ తీసుకున్న ఇదే కాబట్టి బియాండ్ లిమిట్స్ పోతే ఆటోమేటిక్గా ఏదైనా. సార్ మీకు కమాండోగా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. నెక్స్ట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా ఎవరెస్ట్ క్యాంప్ బేస్ అయిపోయింది. ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి నెక్స్ట్? లక్ష్యమే లేదు, స్టిల్ ఐఎమ్ డూయింగ్ రాజశేఖర్ కమాండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఉంది. సో ఎక్కడైనా ట్రైనింగ్ ఉంది. తర్వాత ఇప్పుడు ఆల్ ఇండియా మార్షల్ ఆర్ట్స్కి న్యూ మాంగ్స్ కుంఫు ఆర్గనైజేషన్ అని సిజో రవికుమార్ ఫ్రమ్ తమిళనాడు. సో వారు హెడ్ ఆఫ్, అంటే వాళ్ళకు 40 years సర్వీస్ చేశారు ఆయన దీంట్లో. సో రీసెంట్గా నన్ను ప్రెసిడెంట్ చేశారు. నరేష్ గారు, సుమలత, జయసుధ వీళ్ళందరూ కలిసి ఒక ప్రోగ్రాంలో నన్ను డిక్లేర్ చేశారు యాజ్ ప్రెసిడెంట్. నాకొద్దు మీరే బాగుంటారు కదా సార్ అన్న నరేష్ గారు. లేదు సార్ మీరు తర్వాత మేము అన్నాడు ఆయన. సో ఆయన ఆ సపోర్ట్ తోటి నేను ఇప్పుడు ప్రస్తుతం అది స్టేట్ మొత్తం 4 రాష్ట్రాలు చూస్తున్నాను. అది దెన్ ఆల్ ఇండియా లెవెల్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా మూవ్మెంట్ చేస్తున్నాను. ఎందుకంటే యూత్కి ట్రైనింగ్, డిసిప్లిన్ రావాలంటే వాళ్ళని కొద్దిగా మోల్డ్ చేయాలి, కొద్దిగా మనం మానిటర్ చేయాలి. మోల్డ్తో పాటు మానిటర్ చేయాలి. దాన్ని అదే నా లైఫ్లో నాకు పెద్ద ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ ఏం లేవు, అంత ఆ సీన్ కూడా లేదు. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ స్మాల్ థింగ్ అండ్ బిగ్ థింగ్. ఇట్స్ కామన్ ఫర్ మీ. Yes, right. Thank you, sir. Thank you. It was really nice talking to you. Thank you, madam.